సలిపెడింగ్ బొంద వేసుకుని కూరగాయలు కోసి కోయ్ కోయ్ టమాటా కోయ్ 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 కోని కోయ్ గట్టిగా అండు బొంద వేసుకొని కోయ్ మంచిగా మసాలా వేసుకొని టమాటాలు వేసుకొని చికెన్ గట్టిగా అనుకొని తింటే ఇలా బొంత వేసుకొని ఏ పనద్ది ఇక మంచిగా సరే సరే బాపు ఏతమేతమే కైకిల్లో దొరికిపడైతలేరు. సరే సరే అమ్మో లేట్ అవుతుంది కోయ్ కోయ్ టమాటాలు కోయ్ జల్దీ కోయ్. ఆ కొడులు అందుకొని నీ పీక పోతే ఒక్క సిద్ధం అవుతుంది, ఇంట్లో దరిద్రం పోతుంది. ఏం రోగం వచ్చిందని గట్లా అంటాను? మరి లేకపోతే ఏందే చలికాలం వచ్చినప్పటి నుంచి ఆ బొంత కప్పుకొనే ఉంటావు, ఇంట్లోకి వెళ్ళేమో బయటికి వెళ్తలేవు. ఆడ చేనికాడ ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. నాటు వేపియద్దా అమ్మ? నాటు ఎవరు వేపిస్తారు అనుకుంటున్నావు? నడు ఇంకా కైకిల్లో వెళ్ళిపో, తోటలు అందరు నాట్లు వేసుకుంటారు, పొలం దున్నించుకున్నారు. నీకేమన్నా సిగ్గున్నదా? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేను అంటానవా? నీ కడుపులోకి ఎట్లా వస్తుంది? ఎవరండి పెడతారు? ఇల్లు అట్టినే శుద్ధిగా ఉంటుందా? అబ్బా అవ్వ శుద్ధి గురించి నువ్వే మాట్లాడాలి. తానం చేసి 4 బొట్లు పెట్టగానే కాదే, ఇల్లు కూడా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి గురించి మాట్లాడుతుంది. ఎక్కువ తక్కువ తానం చేసిన తయారైన బొట్టు పెట్టుకున్నావు, ఇది బొంత వెండిందేనా? నేను ఇంట్లో బట్టలు విండకపోయినా మంచి, నా బొంత 4 సార్లు వినుకుంటా. పిండుకొని దానికి ఇస్త్రీ కూడా చేయించి మరత పెట్టి చేసిన కంఫర్ట్ కూడా వేసిన, మంచి వాసన కూడా. కాదే నువ్వేనా మనిషివేనా? ఈ ఇంట్లో అన్నం కూరలు వండుకుంటే పొలం కాడ పనులు ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? నీకు శాతం అయితే లేదా? పోయిన మందిని పిలుచుకొని పట్టుకొని పోయి చేసుకొచ్చుకోపో, బయట కూడా నేనే చెయ్యన్నా. ఏంది నీ కంటికి నేను ఎట్లా కనబడుతుండే? మొగబాయి గారిని పోయి ఆడవాళ్ళు కైకి పిలుచుకొని రావన్నా? ఎవ్వరు చేసే పని వాళ్ళు చేయాలి. పొలం దున్నిచ్చే బాధ్యత నాది, నాట్లేపించే బాధ్యత నీది. నడువు అమ్మ, కైకిలో పిలుచుకురాపో, పొలం కాడికి పోదాం. కైకిలో ఎందుకు దండగా, బీహార్లో ఉండగా ఎట్లుంది నా ఐడియా? చేతి ఎందుకు దండగా, చీపిరి కట్ట ఉండగా. నీ ముఖంలోనే ఉంది నీ తెలివి. బీహారంలో వెళ్తాడు, బీహారంలో అలా కొన్ని నాట్లే రాదు, తెలుగు చక్కగా మాట్లాడరాదు. మనం ఒకటంటే ఆడోటి ఎత్తారు, ఈడ ఎత్తే మళ్ళీ అక్కడ తేలుతాడు. అప్పుడు 5 నిమిషాలు ఇక్కడే ఉంటాడు, మళ్ళీ పోతే అక్కడ తేలుతాడు. 7 దాన్ని ఇడిచిపెట్టుకుంటే ఎత్తాడు. గట్ల చెప్పు, వాళ్ళకి నారిచ్చుడు అందది, నేను ఒక్క నేగలేను అని తప్పించుకోవడానికి చూస్తాను. నువ్వు వాళ్ళకి అప్ప చెప్పి వేసుకోగనట, మళ్ళీ నన్ను ఎక్కుతాను. అది కాదే, వాళ్ళు మంచిగా వెయ్యరు అని చెప్తున్నా. ఎందుకే విలుపో, మనల్ని విలుపో. నేను బోను అంటే ఇంట్లో కడుపులో కట్టినేస్తుందా? ఇగో ఇంటింటికి పోయింది అనుకో, బొంత కప్పుకొని వస్తుందని పేరునాలు పెడతారు. నేను పోను, నా బొంత తీసి పెట్టుడు అవుతుంది మళ్ళీ నేను ఇంట్లో బొంత పోతే. ఊరు కాదు, నీ బొంత భాగవతం గంగాధర దాకా తెలిసింది. ఇంకో పిలుతులాట దీని పేరునాలు పెడతారట. మనలోనే కాదు, పక్కులో కూడా తెలిసింది నీ బొంత గురించి. తెలివని నేను రోజుల బంగారు బొంత ఉంటది. ఎప్పుడో నేను నిద్రపోయినాక నీ బొంతకు నీకు పెద్ద బండ కట్టి చీరల గంగలన్నా వేసేస్తా. ఎత్తావు ఒకసారి అట్లనే చీరల వారేసిన అని చెప్పినావు, అది దేవుని అడిగితే బయటపడ్డది. ఇప్పుడు నీ పానమే ఇస్తా, అర్థమైందా? సరే అయితే కానీ పోయి కైకిలో. సరే బాతిన్నాడు మరి. నువ్వు బాధపడకు, మా అత్త లేదా? మా అత్తకు చెప్పనా? మా అత్త పోయి మందిని పిలుచుకొత్తది. మళ్ళీ అత్త ఏదోటికి అలవాడే పోయే. ఇట్లా కూడా బాధపడతానవా? నేను ఎంత మంచి ఐడియా ఇచ్చినా మా అత్త ఉందని అంత మా అత్త చూసుకుంటే నీకు ఎందుకు రండి? ఇంకా నువ్వు కొనాలకు కూడా పోకు, అదే నారేసేస్తుంది మంచిగా మందికి వెనుక. అది ఏమన్నా పట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వు దానికి ఏమైనా సాధన అయి ఉంది అనుకుంటున్నావా? అదే పోయి ఇంకా నాట్లేసేస్తాదట. నీకు ఇట్లా చేత కాదు, అట్లా మందిని పని చేపించుకుంటూ చేత కాదు. ఇవన్నీ తీసి లోపల పెట్టు. అమ్మో, మా అత్తని డైరెక్ట్ పిలిస్తే మా అక్క అద్దంట రావచ్చు. మా అత్తనేమో నా పని అనేసరికి బంగారం ఉరికత్తది. ఫస్ట్ మా అక్కని పిలిచి మళ్ళా తర్వాత ఉన్న ముచ్చట మా అత్తకి చెప్తా. అక్క అక్క. ఎవరు? ఏందవ్వా మళ్ళీ వీడికి వచ్చినావు? అయ్యో ఏందక్క, నేను మంచి మాట కొద్దిగా పిలిస్తే కూడా నువ్వు కుక్క మొరినట్టే మొరుగుతావు. రే కుక్క గిక్క అంటే చీపిరికట్ట అనుకొని చెప్తామ్మా. కుక్క అంటనమేందే? అయితమే గాని బావలేడా? అయితవే గాని బావలేడా అక్క అన్నది ఎట్లుంటది? అయితవే గాని బావలేడా ఏంది? బావేంది మెలకలు దిక్కుండా మాట్లాడుతున్నా? బావెందుకే నీకు?
చెప్పు బావేటికి బావని అడిగినంత మాత్రాన ఏమైంది అక్క ఇప్పుడు అంటావా అత్తమ్మా నువ్వు రా నువ్వు ఇంట్లోకి రాకు ఉన్నాడు మా బావని నువ్వు ఇంట్లో రావా అత్త ఏం చెప్తా నువ్వు కొంపలా ఏంది నీకు అత్త ఎందుకు మా అత్తని మస్తు దూరం చేస్తాను నువ్వు. అయ్యో 6 నెలలు అవుతుంది కావచ్చు అత్త కోడలు కలవక నువ్వు రా మళ్ళీ నీళ్ళొల్లి మీకు ఏం పుట్టింది ఫార్వర్డ్ కాలం అందుకే గిట్లా పాడవుతుందా ఏంది జరుగు ఏంది ఏమైంది మళ్ళీ ఏమైంది రోజులలేమా నేనేమన్నా లొల్లి పెట్టినా వచ్చింది అక్క అని పిలిచింది ఏంది అని అడిగినా మరి పని ముచ్చట ఉంటే నాతో మాట్లాడాలి నీతో మాట్లాడలే బావ లేడా ఎందుకు మెలికలు తిరుగుతుంది నేను ఎందుకు లోపలికి ఎందుకు వచ్చిందో చెప్పాలి ఇప్పుడు అది ఇంట్లో కద్దు ఇన్న కూర్చొని మాట్లాడు చెప్తా నాకేమన్నా భయ్యమా ఏం లేదు మేము నాటేసుకుంటానమే నాకు మందిని పిలవాలంటే అంత చక్కగా మాట్లాడరు ఏమైతుందని నీ దగ్గరికి వచ్చిన బావని అడిగితే అంత కసిరించుకుంటాను బావ ఇంత నారందిస్తాడంటే అట్లా కాదే నీ ఇంట్లో చక్కెర అయిపోయినా నా అత్తే అది కత్తది నీ ఇంట్లో ఉప్పు అయిపోయినా నా ఇల్లు అది కత్తది నీకు నాటేయాలన్నా నా అత్తే అది కత్తదా గట్ల కాదే మన చేనులో పడుకుంటే అది అత్తలేదానే అయితే ఇప్పుడు నువ్వు మందిని వెళ్తావా మనం కూడా పోవాలి నువ్వు కూడా రావాలి నేనా దాని చేను పాడుగా దాని చేనులకు నేను అడుగు పెడతాను నేను అడిగే పెట్టా ఓ అక్క నువ్వు అత్త ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తా ఎందుకై నాకు 100 రూపాయలు నీ చేనులకు నేను కైకిలు రావన్నానే ఎందుకు నా మొగన్ సందు పెట్టుకొని నా సందు పెట్టుకొని అక్కడ నాటని చెప్పి మంచిగా ఆయన చూసుకుంటున్నావనా అస్సలే రా నువ్వు పోతా నువ్వు మందిని పిలుచుకొని పో అట్లాంటి ఎట్లుంటది మళ్ళీ మన చేనులకు అది ఎట్లత్తది మరి అయితే నువ్వు పోతావు కదా నువ్వు పోతాది వస్తుంది ఇంకేంది అంతేనా ఇక 200 ఎక్కువ ఇస్తా పట్టు మరి 200 ఎందుకే నాకు 200 ఎందుకు నాకు పైసలు కాదు ముఖ్యం నాకు అడిగి వచ్చి పని చేస్తున్న నచ్చదు నేను రాను కాదు 200 ఎక్కువ ఇచ్చినా రాదట మీ చేనులో కట్టి అత్తలేనా అత్తమ్మ నేను పైసలు ఇస్తా అన్నాక కూడా రాదట మన చేనులకు వచ్చి పని చేస్తుంది నువ్వు కూడా రావాలి నేను కూడా పోవాలి అంతకంత ఉంటది అంతకంత చేయరా 200 ఎక్కువ ఇస్తా అంటానా నువ్వు నేను కోడలు దాని కోడలు అర్థం అయితలేదు నాకు ఇష్టం లేకున్నా కూడా చేనులకు రావాలి పండుగ పూటలు నిన్న పండుగ పూట నువ్వు నీ కోడలు నీ కొడుకు పోయి ముగ్గు అయిపోయారు ముగ్గు ఆకిలి ముందు ముగ్గెత్తేమైంది నీ బావ పక్క ముందుకు ఇట్లా కూర్చుండేయాలి కదా ఏ ముచ్చట రాగానే మా ఆపే అదులు బదులు పోయి చేసుడే ఆ సదులు పెట్టుకో దాని మన కైకిలో పిలుతావు దాని కైకిలో కూడా నువ్వే పోయి పిలువు ఇక అక్క చికెన్ వేసుకొని వండుకుందాం టమాటాల్లో అనుకుంటే చికెన్ తేలే ఇక పొలం కడుకోవడు ఉందని అట్టి టమాటా కూరనే వండుకున్నా ఇంత పప్పుసారి వేసుకొని ఆ కూలీలకు పట్టుకొని రా ఇంట్లో శనకత్తా నా శనకత్తనవానే తొక్కు కూడా లేదు తొక్కు కూడా లేదు లేచి పొలంలా అబ్బాయి ఇంకా జాడలేదు పత్తలేదు కదా నేను అన్నం వండినా కూర వండినా ఇంకా అత్తలేదు ఇది కైకిలో వెళ్తుందా లేకుంటే ఊరందరితో ముచ్చట పెడతాదా ఏం చెప్తాంది ఓ నల్లి కుట్లోడా ఎందుకు కొట్టినా కాదు గీడేం చేస్తాను నిన్ను కైకిలో పిలుచుకురా అంటే గీడ కూర్చొని ఏం చెప్తాను ఎండ పొడ కూర్చున్నా చలి పెడతాందని సినిమాకి ఇట్లా పని చేస్తలేదా నీకు ఎందుకు బాధ అత్తను పంపినా కదా నిన్ను దేని బట్టి కొట్టాలే మనిషివా లేకుంటే నువ్వు పశువే నాకు అర్థం కాదు కైకిలో విలువ కట్టా అంటే చలి పెడుతుంది ఎండ పొడ కూర్చున్నాను నీకోసం ఆడ ఎదురు చూసుకుంటా కూర్చున్నా నీకోసం ఆడ అన్నమండి నా కూర అనేది ఇగత్తలేవు ఆగత్తలేవు నువ్వు వండు మా అత్త ఉన్నది మా అత్త పిలుచుకొని వస్తుంది నన్ను నమ్ము నేను ఉన్నా కదా నిన్ను నమ్ముకొని అదే ఉన్నదంతా అమ్ముకుంటానా ఇంకా నిన్ను నమ్మితే లాస్ట్ అయితే శిప్ప చేతిలో పెట్టి అదే సెట్ అవుతుంది నీకు పుసుక్కన నాన్ని చేసుకున్నావు ఖాళీగాని పోయి సర్దులు పట్టుకరాపో మా అత్త మందిని పిలుచుకొని వస్తుంది దిక్కు వల్ల కూడా బురదలేసి తొక్కుతుందా నిన్ను అక్కడ నారి ఇట్లా వంచపోయేసరికి ఇదంతా ఎప్పుడైపోతుందో ఏమో ఏమైనా గండానికి తయారైనాము ఏం సాధ కాదు చలికాలం ఎప్పుడు పోతుందో పాడు నాడు బాబు ఏ నడు పందిలకు ఊపుకుంటా పోకుండా ఇది ఎత్తుకుంటే ఏమైతుంది ఇంకా నన్ను నడవమంటావు
మెల్ల నడుచుకుంటా ఓవర్ మాట్లాడక అర్థమైందా? గదే బరువు అవుతుందా? కడుపుతోటి ఉన్నదన్న ఇవాళ రేపు ఒట్టు దారుతుంది. కడుపు గిడుపు అన్నాం అనుకో మాడకే చంపుతా పొట్టిదానా. నేను చంపు, నేను పొలంలోకి రాను. సరేపా ఏమన్నా దీంతో సాగు అవుతుంది నాకు. ఏరే కైకిలో లేరే మనం వచ్చి గింత సేపు అవుతుంది చాలేదు పత్తలేరు. ఎవరిని పిలిచినావు నువ్వు అసలు? నేను ఎవరిని తెలుసా? నేను ఎవరిని విలువలే. నేను ఇంకా ఇండ్ల పండు కూడా వేయండి ఏంది అంత మా అత్తకప్ప చెప్పిన మా అత్తనే తీసుకొస్తాను. మరి ఏరి అత్త తీసుకొస్తే అత్తగా నాకు కొంచెం తినన్నా మంచిగా అడిగినావా కూర? నీకు నిన్ను మనిషి అన్నోడు నిజంగా చెప్పనుకొని పొట్టు పడదాం పడు నిన్ను మనిషి అన్నోండి నీ బతుకు ఎడా. మరి కొద్ది నీళ్ళు అన్న తాగుతా. గడ పత్తి కొట్టే మందు ఉంది డబ్బా, అది తెచ్చుకొని తాగు మరి ఒక చిత్తం అవుతుంది. ఏం తాగుతున్నా నీకు తాగిపించి చంపుతా అర్థమైందా? నువ్వు గసండి దానివి అప్పు నలికుట్టదానివి నమ్మద్దు కొంపలు ముంచేదానివే నువ్వు. పొట్టోళ్ళకు పుట్టెడు బుద్ధులు అంటారు చూసినావా? అవ్వో నీకు మొక్కాలే. చాలు కానీ అడవాండు కాదే 11 అవుతుంది. 11 ఎప్పుడు నాట్లు ఎత్తావు ఎప్పుడు ఇంటికి పోతావు? ఒక్క మాట కూడా మాట్లాడి ఒకది కాదు వచ్చేది. నెత్తి మీద నోరు వేసుకొని ఒరుడే ఓరుతాను. ఇక బా ఇద్దరు ఎత్తురేందే ఎప్పుడు కావాలి నాటు అటు చేసినట్టు తాగొడతాను. ఇంకేంటి వాళ్ళిద్దరు అటు పక్కకెళ్ళి వేసుకొస్తారు. వాళ్ళు వెనక నారు గుంజుకొని రాపోయి ఇటుకెళ్ళి చూస్తా గాని నువ్వు గడ్డి విక్క చుట్టూ చూస్తా. ఇంకేం చెప్తా మంచిగా ఏమని. మరి నేనేడ బురదలు దిగుతాను దిగ అబ్బో అబ్బాయి ఇది రాజుల బిడ్డాయే. నేనేడ బురదలు దిగుతామని మాట్లాడుతున్నావా? నిన్ను గిట్ట ఇలా బురదలు దించి నాటేపియకపోతే నా పేరు సంపతి కూడా కాదు. భయించోత్ కోత అద్దకిల మాంసం కూడా వెళ్ళదు కానీ పెద్ద పెద్దగా మాటలు మాట్లాడితే బురదలేసి నొక్కుతా నేను. ఇజ్జత్ పోతుంది పొలంలో అందరు చూస్తే. నాడు చక్కగా ఏమో అన్నట్టున్నది. అది పప్పుసారు చేసుకురమ్మన్నదని పప్పుసారు గంజు మసలు పెట్టుకొని ఇట్నే పట్టుకొని వస్తుంది. ఎవరైనా చూస్తే అడకచ్చుకొని తిన్నట్టు. ఇన్ని రోజులు ఆ బీపీ రోగం అనేది రాలే నాకు. నీ ఒర్రుడికే నాకు ఆ బీపీ రోగం వస్తుంది. గంజు ఎట్లా ఉండదు గంజు దీన్ని నాటు వాళ్ళగా దీన్ని నాటి బట్టి నాకు వచ్చింది గోస. రానికి నచ్చింది. ఏమైందమ్మా కైకిలో విలువ ఉన్నదట కదా ఇద్దరు అత్తూరు. ఏ మాగా పిలిచినా గానీ ఎవరు ఉన్నారు ఊళ్ళో ఎవరు లేరు. అందరు అవ్వగారింటికి వేరు పండగకు. వా నాకు ఎరకలేదా నా కోడలికి ఏడ పైసలు వడతాయో అని మందిని విలువలే మన్ను విలువలే. ఇక ఎత్తదాట ఇద్దరిని పట్టుకొని చేనంతా. అగో నువ్వు చూసినావు అని పోయి పిలుచుకురా ఊళ్ళో వేరేలే. అప్పుడు నాకెరకే తీయవ్వా నీ ఇకమతులన్నీ నాకు చెప్పలేదా సుజాత? నువ్వు అడుగుతానట మేమే వేసుకుంటాను. పట్టుర్రి మనం నాటైతే పట్టుర్రి నలుగురు ఏవేస్తాం పిన్ని. ట్రాక్టర్ నారు పట్టుకొచ్చిన ట్రాక్టర్ పెట్టి గంట అవుతుంది. ఇంత పెద్దది ఎప్పుడైతే చెప్పు మనం. నువ్వు విన్నావా? అత్త నువ్వు ఒక్క ముచ్చట ముందర చెప్పవా? ఇక బీహారాలను పెట్టమంటే పెట్టగా పోతుంది. బీహారాలను పెట్టుకొని వేసుకొని ఏమైంది మరి? మీకు కూడా మా పానం తింటారు. ఇప్పుడు నేను సావన్నా ఈ షేర్లు. ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారు కదా ఇంకేంది నేను లేదా పారి ముగ్గురే ఉన్నావు. మేము ఎందుకు భయపడతారు? ఎందుకు ఎందుకు ఎత్తారు? ఎత్తోలు ఉన్నావు నువ్వు నుండి కోడలు వేసుకోరు. ఇంత పొలంలో నాతో కాదు నేను చేయలేదు. నాకు పట్టింది కాశారం అని నేను ఆడిక పొద్దున్న దాకా తెల్లని దాకా వంగి వంగి ఎత్తారట. నేను ఒక 10 మంది కైకిలో వెళ్తే అయిపో కదా. ఈ లొల్లి ఉండు నా చెప్పు. నీకు చెప్పన్నా సరే మా అత్త అంటే మనం తీసుకొస్తాను ఏంది దీనికైతే 200 రూపాయలు ఎక్కిస్తా అని చెప్పిన. సిట్కన్ ఉరికొచ్చింది. వీడికి వచ్చినాక నేను చెయ్య అంటాను. అది ఊకే ఎగురుతుంది కానీ నాకైతేనే మంచిగా ఉంటుంది. 200 ఇస్తానా ఏమనుకున్నాడు? నీ కోడి మీద నీది ఏ మీద నాకైతే అర్థమైతలేదు. చేసే పనులన్నీ గిట్టే పాడైతాయి. ఇంత పొలం ఆట ఈ పొలంలో నేనే చెప్పినా ఏందేమో ఇది నల్లి కుట్లని పొలంలో నేనచ్చుడే అంటే ఎక్కువ. అంటే వీళ్ళిద్దరు కలిసి నారుకుతారు. మా ముగ్గురం కలిసి నాటేద్దాం పారి. ఎవరిద్దరు కలిసి నారుకుస్తారు? వీళ్ళిద్దరా? నువ్వు వాళ్ళ పొలంలో పోయి నారెక్కినావు కదా అంతకు రావాలని బాగా కూడా చెప్పిన. చెప్పుకున్నావు బాగా ముందుగా ఎరికే ఇక చేస్తామని. నువ్వేమికి వచ్చిన అయ్యో నువ్వైతే 200 ఇస్తా అంటే వచ్చినావు. ఇంకా మా బావనే మంచోడు. అందుకు నేను వచ్చి ఇగ్గుతా బాగా నారన్నాడు. మా అత్త కూడా మంచిదే. నారనా నిన్న నన్ను ఎక్కుతాడు నారు ఎక్కుతాడు.
మౌనిక మంచిది. పెళ్ళం లంగా మౌనిక మంచిది కదా. నువ్వు గిడికి ఏమిటికి వచ్చినావు? నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? నేను వచ్చి చేసుడే ఎక్కువ అంటే నువ్వు ఇప్పుడు గిడికి మౌనిక నారు గుంజుతావు ఆడ వాడిని బురదలా. కాదేమో మన చేనులకు రాలేదు పాపం ఆ సంపత్తి గాడు. అరే ఇల్లు కానీ సంపద నాడు నేను ఈయన గారికి ఇక్కడ ఉండి నారు గుంజుకుంటా, దాన్ని చూసుకుంటా, ముచ్చట పెట్టుకుంటుంటా అంటే నేను ఇక్కడ నారే గుంజా నాటే. నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చిందే కాక నారు గుంజద్దాంపా నారు వంచద్దాంపా నచ్చిండు. దాని చేనుల నువ్వు నారు పోస ముట్టుకున్నా మంచిగుండదు. చక్క ఇక్కడి చెల్లి నడితివా సరే. మొదలు రావద్దు నచ్చింది కదా. మొదలు రావాలంటే మీ అమ్మని నచ్చినాం కదా, నీకెందుకు ఇంత ఆపచ్చనా? ఏమన్నా పరేదేనా నా కోడలేనే మరదలేనే అత్త అని 5 నిమిషాల దాకా కూడా ఓపిక పట్టినా, ఇప్పటిదాకా ఓపిక పట్టినా. ఇంకా ఓపిక నచ్చిస్తే ఎట్లుంటుందో నాకు. ఏదేను ఓపిక పట్టదు. అరే దీని అమ్మగారు పోలీసు నిలదొక్కుట్రా. ఏమిటికి వెళ్ళగొడతారు? ఏమిటికి వేసుకో నీ కోడలు నువ్వు అచ్చారు తిరుగుకుంటూ వేసుకోరి. మాట్లాడతాయి వాళ్ళు నొల్లు పెట్టుకుని పోనే పట్టాలి కొట్టనే పట్టే ఇంకెక్కడెత్తలే. నాడు నారుగుంజు అవి నడువు అంటే గట్ల చూస్తావేంది? మా అత్తమ్మ ఉన్నది పక్క పొంటి. నీ పని చల్లగుండా ఈ నారు మొత్తం వేసి ఇంటికి రా. లేదనుకో నీ సంగతి ఇంటికి వచ్చినాక చెప్తా. నీ ఆట నీ బొంత బాగా అవుతావు, నీ బాగా అవుతావు, నీ కథ మొత్తం చూస్తాపో. ఊకున్న కొద్ది బాగా గౌరవం చేస్తాను. అమ్మ మొత్తం నాటేసిరా, ఎకరం మొత్తం నాటేసిరా. మా అత్త కూడా మందిని పిలుచుకురాలి. ఒక్క మాట ముందర చెప్పినా కానీ ఇలా నాటికే రాకపోదు. బంగారం అసలు కొంత బురద అంటే ఎంతో పోవడం. అమ్మా ఈ చలి పాడు కానీ చలి ఆగితేనే ఆగుతలేదు. నా మొగడేమో తెల్లారంగా పోయి చేనులో పడ్డాడు. పాత బొంత ఉన్నప్పుడన్నా అటో ఇటో పని చేసిండు. ఈ బొంత మా బావ ఇచ్చిండనో ఏమో ఇంట్లో పనే ముడతలేడు. ఎట్లా చెప్పినా ఏం రాదు. పాత బొంత తీసుకురా అంటే దాని గురించి రోజు చదవడమే అవుతుంది ఇంట్లో. ఇప్పుడు ఈ బొంత ఇచ్చిన కాడికి వెళ్ళి ఓడతలేడు. నాకేమో పని చేసేది కాదు. ఇదేమో సలాగి పాడైతలేదు. నా పాత బొంతున్నప్పుడే మంచిగా ఉండే కథ. దిక్కుమల్లోడు ఏ కన్ను పడ్డదో ఏ దిష్టి కలిగిందో మా మీద. నా బొంత తీసి పారేసిండు. అల్లమొగ్గుపో అమ్మా ఈ ఆకిలి ఉడవలే, బోల్ దోమలే, మళ్ళీ అత్తే మళ్ళీ నన్నే తిడతాడవచ్చు. జ్వరం వచ్చినట్టు చేస్తా. నా బొంతన్న తీసుకురావాలి, ఇంట్లో పనన్న వేయాలి. ఇక అట్లయితే నేను ఇక ఊకుంటా, లేకుంటే ఇడిచిపెట్టా. కొంత పాత కొంత వినకాంచి తింటలేదు. జ్వరం వచ్చింది పాపం. ఊరి పక్కగా ఎక్కడో ఏమో ఇంటికి ఎలా చూసి మాట్లాడారు కడుపులేమో ఎలుకలు తిరగబట్టే. ఈ ఆకలి పాడు కానీ ఏం పని చేయన్నాడే చెప్పనా ఆకలి అవుతుంది. ఇంటి ముందరికి ఎవరైనా నచ్చినా కానీ ఇజ్జత పోయేటట్టుంది. ఇంకా పని చేసుకోలే ఆడదని తీతుందా అని నన్నే తిరుగుతాడు. ఈ నలిగుడ్లోనేమో పని చేయలే పాడు చేయలే సపడగా వీకిండు. మా అత్తున్నదో లేదో అది ఇట్లా ఎవరన్నా చేనుకు పోయిందో మరి. పోయింత అన్న తినత్త. అమ్మో మా అత్త లేకపోయింది అనుకో ఏం లేదు. మా అక్క నన్ను చీపిరి కట్టబట్టి కొడుతుంది. ఇక నేనేం పోను. నేనే చేను కాడికి పోయి నలుగుట్లో నన్ను గుంజుకొని వస్తా. ఇక
ఏడు తిరగవేండు మరి ఇవాళ అవుతుంది ఇంటి మొక్క నచ్చ సోయలేదు. ఇక ఈ దొరసాని ఓ ఈమెకే వచ్చింది పండుగ అని ఓ ఉరికింది. దేశాల పొంట రాజ్యాల పొంట. ఇంకా బొంత మొఖం తీయాల కొంప మొఖం రాలేదవ్వా. కొంపల పడ్డట్టే గాని దాన్ని ఊళ్ళిచ్చిన సంధి నా పానం పోతుంది. మంది చూసినా కూడా నన్నే అంటారు, నీ మోహన్కి లేదా సిగ్గుమానం కదా నింబడేంది. మంది మానం కన్నా మారతలేరు. షేన్ కాడ చెలక కాడ ఏడు దాన్ని ఇడిచి పెడతాడు. మౌనిక రజని తిన్నావా? ఏంది ఇప్పుడు ఏమన్నా రజని నాకు దుబాయ్ నీళ్ళు తాగుతా సరేనా? చెప్పేడ పెట్టినావు అంత గాయ గాయ గాలిగా తింటానేది. వచ్చినాక మౌనిక తిన్నవాట. ఇటు రా ఒకసారి నువ్వు కదా ఇటు కూసో. ఇంతకు ముందు ఏమన్నా నువ్వే కూసా మరి నాకు తిక్కలేక చక్క కూసా. ఇంతకు ముందు వచ్చి ఏమన్నా తిన్నావా? ఎవరి పేరన్నా అది రజని చేసుకున్న పెళ్ళ నేనా రా రజని రజని తిన్నవా అని అనాలి, లేకపోతే తిన్నవా అని అనాలి. మౌనిక తిన్నవా? మరి దాని పేరే దాన్నే జపం చేసుకుంటూ దాంతో నామం దాచుకుంటుంటావా ఏంటి మరి చెప్పు. బొంత కాదు చీర అయిపోయింది మంచిగా ఎవరు నీరా? ఈ బొంత కాదు చీర కాదు. నువ్వు ఇప్పుడు నేను ఏమంటున్నావు ఏం చెప్తున్నావు? ఏమని ఫస్ట్ నేను మాట్లాడుతుంటే నాతో మాట్లాడు. నువ్వు ఎవరికి ఎటువైనా చేళ్ళకు వేసి నీకు ఎవరి పేరు తీస్తాను? తిన్నావా అని అది తిన్నవా అని నన్ను అడగాలి కదా. మరి మౌనిక తిన్నవా అంటే మరి నీ నా పెళ్ళవా కలిసిందా? మరి మొదలైపోయినావు పోయి. నీళ్ళు పెట్టొచ్చిన మోటార్ అగో నువ్వు ఆల్రెడీ వచ్చి మళ్ళీ ఏం చేస్తావు పోయి. అరే చేను కడికే పోయి వచ్చిండు కదా ఇప్పుడు మళ్ళీ చేను కడికి పోయి ఏం చేస్తాడు? ఏం చేయాలి నేను? దాని పేరే తీసి తిన్నవా అనబట్టే ఏడ పోవాలి ఏం చెయ్యాలి? రాను రాను పెళ్ళాం కంటే అదే ఎక్కువైపోయేటట్టుంది కదా నాకు. దేవుడా నేనేం చేయాలి? ఇంతగానో అద్మానం అవుతాండు. నాకు ఇంట్లో గింత కూడా మనసు పడతలేదు. ఏం చేయాలి దేవుడా? మొన్న పక్కల కూడా కట్టిన దాని పేరే కలవరిస్తాడు. నిద్రపోయి ఏంది కలవరిస్తాడు అని నేను లేచి చూసేసరికి ఏమో మొత్తం మౌనిక 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 అని కలవరిస్తాడు. అసలు ఇది పెళ్ళమా లేకపోతే నేను ఆ పెళ్ళాన్ని? నాకేం అర్థమైతలేదు. పిచ్చిలు ఎత్తుంది రోజు. రజని ఉన్నవారా? ఉన్నవాగా లేకపోతే ఏడ సత్తా గట్ల పెట్టుకున్నావు అంత ఏటో. ఏం చేయాలి వదినే? మంచి మంచోళ్ళకి అత్తంది కానీ సావు నాకు అత్తలేదు. ఏసి ఊకుండు పిల్ల నువ్వు గవేం మాటలంతా. ఏం చెప్పాలి చెప్పు? చెప్పుకోకపోతే మానం పోయేటట్టుంది, చెప్పుకుంటే పానం పోయేటట్టుంది నా బతుకు. అయితే కానీ తిన్నావా మరే? ఇక గదొక్కటేనా తిన్నది కూడా నాకు పేకి పట్టనిస్తారా? నీకు తెలుస్తలేదా వదినే? నీకు తెలియని బాగోతామా? మా అత్తలాడి అది తక్కువ ఆడదా? మరి మేనమాడతారు మేనకోడలే కోడలా మరి నేను కోడలా నాకు తెలుస్తలేదు. నాకు వీళ్ళతోని రోజు ఒక వనవాసం అవుతుంది. అయ్యో అయితే గాని రాంగ రాంగ మీ మహేష్ ఏంది మౌనికోళ్ళ ఇంట్లో వచ్చిండు. మళ్ళీ వెంటదా దగ్గరికి నేను రాగానే చూసినా అటు ఇటు చూస్తుండు మెల్లమెల్ల తొంగి చూస్తుండు పేండాల్లో వచ్చిండు. దాని మొగుడు ఏం మొగుడబ్బా నాకు అర్థం కాదు. వాడు ఆనికన్నా తెలియలేదు అనుకో, నీ మొగడి కన్నా తెలివి ఉండద్దా? బంగారం అసలు పెళ్ళాన్ని పెట్టుకొని మాట మాటకి ఏం పని కురుకుతుంది మొగడు. నాకేం అర్థమైతలేదు వదిలే. మరి అదేమన్నా మారకు మందు పెట్టిందా ఏంది నా మొగడికి? ఏం పాడో ఏడికన్నా పోయి ఇంత పసరు పోయి చూడపోయినావు చేతుల. గదే నేను మొన్న అడిగినబ్బా ఇట్లా ఈ గంగధర కాడ పసరు పోతారని నాకు ఒక పెద్దమ్మ చెప్పింది. చెప్పినాక ఈ గంగధర దాకా వేద్దాం పనడితే ఏమిటికి నేనేమిటికి అత్తా నేను రాను, నువ్వు ఏం చేద్దాం అనుకుంటానే నన్ను అంటాడు. ఇక ఏం చేయాలి? నేను ఈ ముచ్చట పెద్దమ్మకి చెప్తాంట కదా, అది ఖచ్చితంగా పెట్టింది బిడ్డ. అందుకే నీ మొగడు దాని కాళ్ళు ఉన్నాడు, నీ కాళ్ళు ఉండనే ఉన్నాడు. ఇంకో 4 వంతులు అయితే అసలు నేను చెప్పెడతాడు కావచ్చు అని మాట్లాడబట్టి ఇప్పుడు నేను ఎత్తుకో అన్నా ఎత్తుకుంటే సంకల కత్తలేడు, తీస్తే భుజ కింద ఉంటలేడు. నేనేం చేయాలి? నువ్వు ముందుగా ఎందుకు అంత సన్నిచ్చినావు నీ మొగడికి నీ అత్తకు? అరే నేనేం సన్నిచ్చినబ్బా? నువ్వు చూడండి సార్ అత్త మీదకి నేను చెయ్యి కూడా లావట్టిన తెలుసా. నన్ను మా చుట్టాలందరూ గంతగానం మీ అత్తతో నీళ్ళు పెట్టుకుంటావా అని నన్నే అనబట్టిరు. కానీ నేను ఆడికి అవన్నీ నోచుకొని కూడా ఆమెతో సీరియస్ గా మాట్లాడతాను. ఇక నువ్వు ఏమన్నా చేసుకోమని నేను పోతున్నా. ఆయనతో ఏ పిల్ల నేను చెప్పినా ఇట్లా చెప్పేవు. ఇప్పుడు పోయి నేను దాని శౌడ ఇంట్లోకెళ్ళి బయటకు తీసుకొస్తా. నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు పోయి అడిగితే నలుగుట్ల పడితే మానం పోతుంది నీది. ఎందుకు ఏదన్నా ఉంటే లోపల సై చేసుకొని తీసుకొచ్చుకోపో. అబ్బో నేను గట్లా అని ఒత్తుకొని అత్త అంటే వదినే నాకు ఇక్కడ దాకా వచ్చింది. నేను చచ్చుడు తప్ప ఇంకేం లేదు.
మరి నలుగురు చూస్తే మానం పోదు మానం పోతుందని చూసుకుంటే నా పానం పోయేటట్టుంది. ఇప్పుడే దాన్ని ఆడిదాన్ని చెవులు అలా కొడతా. నేను ఊరుకుంటానా? అది బయట వేసుకోకూరి సపరేట్ కుక్కో. దూపైతుంది నువ్వు వచ్చి కూర్చొని మరి అన్నం తిన్నావానే అని నన్ను అడగాలి కదా. మౌనిక తిన్నావా? గింతనా అబ్బా గింత ఇచ్చుకుతానవా? అయ్యో ఇంకా ఆడికెళ్ళ ఇట్లా ఇట్లా తొంగి చూస్తుండు. అవు గీనకి ఎందుకు ఇట్లా చూస్తుండు అని వరకు ఆయన కథ సట్కని ఇంట్లో వచ్చి నేను దవదవ ఆయన ఇటు పని మీద వస్తే మరి ఓ మాట చెప్పిపోదామని నేను వచ్చిన. నువ్వేమన్నా కొబ్బరి పోయి అడుగుతా. అడిగిందనే కావాలి. నా పేరు ఇట్లా చెప్పేవు మరి చెప్పుడు కాదు దాని చెవులు రాల కొడతా. మౌనిక ఏమైంది ఇప్పుడు విషయం అందుకోద్దు. నా మనసు మంచిగా లేదు బాబా. ఏం చేస్తావు చెప్పు. పొంత ఏందని చెప్పి తినకుంటుంటావా? తినకుండా ఉంటావా అంటే ఇగో నేను బాధపడుతున్నా అని చెప్పి నువ్వు బొంత తీసుకొచ్చి ఇచ్చినావు. కానీ మా ఇంట్లో నల్లిగుడ్లోడేమో ఇక ఈ బొంత కాకుండా ఆ బొంత, ఈ బొంత కాకుండా ఆ బొంత, ఎన్నో బొంతలు వస్తున్నాయి, నన్ను పట్టించుకుంటలేదని నన్నే పట్టించుకుంటూ బంద్ చేసి ఇంట్లో పని చేయకుండా ఏం చేయకుండా శివుకోడి పోతాడు. పని చేయకుండా ఏంటాడు? నేను ఇంకా ఈ పొద్దు పోయింది, చాయ్ కూడా తాగలేదు. 11 అవుతుంది, చాయ్ లేదు, తిండి లేదు. చాయ్ తిండి ఎట్లా తింటే ఇట్లా తింటే జ్వరం వస్తుంది. చూడట్లేదు బక్కగా అయినా. నాకు నా పాత బొంతు ఉంటేనే కాలు చేయి ఆడుతుంది. నాకు మంచిగా అనిపించలేదు. ఇట్లా మరి ఆడు చెప్తలేడు సంపత్తి గాడు. అసలు నన్ను పట్టించుకుంటలేడు. ఇన్ని రోజులు అన్నా నీ బొంత తీసి పారాయి, నీ బొంత తీసి పారాయి అన్నాడు. ఇప్పుడు ఆయనకి చెప్పకుండా చేయకుండా 2 రోజుల నుంచి అట్లనే పోతాడు. ఎటువంటి చేనులకేండా? జైన్లకేండు, ఆకులు ఉడవలే, బోల్దోమలే, అన్నం లేదు, ఏం లేదు. నాకైతే నీరసం వస్తుంది. మరి మా ఇంటికి అన్నది ఎందుకు? నేను రాను. అది నలుగుట్లేదు, కొట్టినా కొడుతుంది. మీ అక్కనా? దాన్ని ఉంచుతానా నేను? నువ్వేమంటానో అప్పటి మంది నువ్వే ఉంటున్నావు, సపరేట్గా నువ్వే దెబ్బలు పడి పోతాను. మరి ఏం చేయాలి? అది అట్లా తయారైంది వచ్చేది. ఈ గయ్యాలు గంప తయారైంది. మరి ఏం చేయాలి? 3 అని చూస్తలేదు, ఏమని చూస్తలేదు. చెప్పుకుంటే బాణం పోతే చెప్పకపోతే బాణం పోతా అన్నట్టు ఉంది. కాదు బాబా, చిన్నప్పుడు నేను ఒక్క మాట అంటే నువ్వు పొట్టు కొడుతున్నాను. ఇప్పుడేమో అది మిమ్మల్ని కొడుతుంది. ఇంకా అత్తమ్మను కూడా కొడతాను. నువ్వైతే చూసుకుంటూ ఉండి మా అత్తమ్మను కొట్టిపిస్తాను. మరి ఏం చేయాలి? మా ఇంటికి వచ్చి నన్ను కూడా కొడుతుంది. దాన్ని ఏం చేద్దాం? వేసేద్దాం మరి. వద్దు, మందంతా మానం తీస్తారు. ఏమద్దు. నువ్వు ఎందుకు వచ్చినావు? మీ ఇంటికి పో, మళ్ళా అది అత్త పోతే కానీ నీకు ఇట్లా పోతున్నా పోంగా చూసిన నువ్వు అందుగా దిగులో కూర్చోబట్టి నా బొంత నాకు కావాలి. రాని అది వచ్చాక నువ్వు చోపన అది పట్టుకొద్దాం మరి చెప్తున్నా. బొంత ఏమో ఎడబెట్టినట్టు ఏమైనా చెప్పిండా? అప్పుడు దేవుని అడిగిచ్చినప్పుడు బయట పట్టేది నీ మొగడే వారేసిండు అంతే. ఎడబెట్టినా చెప్తలేడా? చెర్లో వారేసిండని చెప్పిండు. ఇక మళ్ళీ ఎడికెళ్ళి తెస్తా, ఎక్కడికని పోయి ఎంకులాడతా నేను. కాదు బాబా, మరి పెళ్ళాం బొంతతోటి బాధపడుతుంది. ఏదో అట్లా భావించిన బొంతతోటి ఉంటుంది. మరి ఇంట్లో పని చేసింది, అన్నం కూర అండి పోతా లేచి బుక్కెడు తింటదని అండుతలేడు, నన్ను పట్టించుకుంటలేడు. ఏమో అర్థం ఇంకా అంటే అది ఎప్పుడు నాకు కావాలి వస్తుంది మీ అక్క. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. దాని బాధకు అత్తమ్మ కూడా అత్తలేదు ఇంటి మొక్కన చేయబట్టి. సపరేట్ మా ఇంటికి వా, అది నాకు భయం. అదంటే రాని జోబు ఇడిచి పెడతా నేను. మా బాబేమో మీరున్నారన్న ధైర్యానికే ఇటు మొక్కని ఇచ్చిండు. ఆగు నడు నడు దాని ఇట్లా జోబి లావటి కింద నిన్ను కాదు. అక్కడ ఏమని చెప్పన్నా, నల్లికుట్లదానా నీ మొగడు ఉన్నాడు కదా, నీకు ముచ్చట పెట్టుకుంటారు. నీ బాధలు పంచుకోవడానికి నా మొగడు ఎందుకు రమ్మన్నావే? నీ బొంత మీద మానుకోయా. ఈ బొంత అని ఎవరి పాలన తిట్టవే నువ్వు? అది పాపం సంపత్ గారు ఉంచాడు. సంపత్ గారు వాంటి పోతుందని నీకు బాధ కానీ నీకు దెబ్బ తాకుతుందన్నది లేదు కదా. నువ్వు ఈ కేవిటికి వచ్చిన ఫస్ట్ అది చెప్పాను. పాపం రందికొద్దుండేది పోరి. నేను రందికొద్దున్నా కదా, అడిగినా కదా తిన్నావని అడిగినా కదా. దాని రంది మీద మన్నవయ్య నీకు ఏం రందే? ఈ బొంత ఉన్నదా? నేను మొత్తాలు ఉన్నది ఈ బొంత. ఇంకేంది? అన్నం వండుకోని నాకు జ్వరం వచ్చింది. నా పాత బొంత చేయబట్టి. పాత బొంత దొరుకుతలేదని జ్వరం వచ్చిందా? ఇది బొంత కాదా? నా మనసు మంచిగా లేదు. ఏమిటికి? నా బొంత కావాలి. నీ బొంత మీద మన్నవయ్య
ఎన్నిసార్లు పడతావే బొంత బొంత ఊరంతా ఇచ్చేది పోతుంది బొంత మీద ఏంది దీని పిచ్చని నాకు నా బొంతనే కలిసి వచ్చింది. అన్ని పనులు చేసుకున్న బొంత వేసుకొని మరి కలవవే నా చేనులకేనా ఇచ్చేది పోయింది వారికి ఆ బొంత వేసుకొని అన్ని చేనులకు పోయినావు కాబట్టి అది పోయిన దరిద్రం పోయింది అనుకుంటే మళ్ళీ ఈ బొంతతోని దీనికి పోరి అన్నం తిన్నాడు మన పుక్కడ తినబడదాం. అది అన్నం తినకపోతే నా ఇంటికి వెళ్ళి తెచ్చి నేను తినబెట్టాలి. నేను అన్నం తిన్నలా తెలియదు, నేను తినలే. దీని మీదనేమో నీకు అంత రోకున్నది, నా మీద లేదు కదా. అది బో తినకపోతే నీకండి, అది బుక్కి తినకపోతే నీకండి. కోరికి మొగలేడా ఈ బొంత మీద అయ్యో ఈ బొంత నాది నాది నేను రాలే ఈ బొంత మీద మళ్ళీ తప్పలా వస్తామ్మా మళ్ళీ కూర్చోడా నా బొంత లేక నేను బాధపడితే నా ఇంటి మీదకి వచ్చి కొడతారు. నేను ఇక ఊరేసుకొని అత్త చప్పుడు లేక నా ఇంట్లో కూడా కానిత్తలేదు. దాని మీద మా అన్నవాడ మా బాబా బాధపడతాడు, మా అత్తమ్మ బాధపడతాను. కానీ అమ్మగానికి లేదు, ఇది దిక్కువల్ల దానికి లేదు. నేనంటే బాధ. నా బొంత కావాలరా దేవుడా. ఏ ఇంట్లో మనవాడది దేవుడా. నా బొంత మీద వారేసిన కళ్ళన్నీ బాబమ్మ బావన బాగా చూడక ఈ బొంత తీసుకొని అత్త కూడా ఓర్తలేరు కళ్ళల్లో బామ్మవాడా. మా అత్తనేమో నా ఇంటి మగ్గాన్ని అత్తలేదు దేవుడా. నేను ఉంది నా పోదు నా బొంత చేయబట్టి అయ్యా. ఇంకా రోడ్ ఎప్పుడు వస్తాడు, ఎవరన్నా చాయ్ వచ్చినా మంచిగా ఉండు. మా బావ వాళ్ళ ఇంటికే పోతా. అగో టమాటాలు వచ్చినట్టున్నాయి కదా, మరి కోనన్నే పెడతా. నా మొగడు వచ్చి అండుతాడు, వచ్చినాక ఏమంటే అన్నం తింటా. టమాటాలు టమాటాలు 10 రూపాయల కిలో. టమాటాలు 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 అక్క 10 రూపాయల కిలో. ఎంతకు 10 రూపాయలకా? ఇక నువ్వే కొనాలి. వస్తున్నా. 3 కిలోలు ఇవ్వవా? టమాటాలవా? ఇట్రా. వస్తున్నా. ఓ ఈ కూర కూడా అంట చాట కాదు కానీ నా మోనకైతే కొనిపెట్టా. దా జల్ది. అయ్యో వస్తున్నా, ఆగలేవు. ఓ కూరగాయలమ్మా ఇగరా. నేను పిలిచినా ఆడిది పిలిచిందా చెప్పు నువ్వే. ఆగా ఇడా నేను పిలిచిన ముందాల ఇట్రా. ఇగో చూడు రావా, మీరు ఊకే నన్ను నువ్వురా అని ఒర్రియ కుర్రి. మీకు ఓలి కొనుక్కోబుద్ది అయితే వాళ్ళు రారు ఇటుకే. ముందాల పిలిచింది ఎవరు నీకు ఎప్పొకసారి? ఇగో అడ్డమైన వాళ్ళందరు గట్టిగా మాట్లాడతారు కానీ ముందర నేనే పిలిచాను ఈ మాటిని. ఏ అడ్డమైందానా గిడ్డమైందానా అంటే చీపిరి కాడ అనుకుని చంపుతా అమ్మా. బొంత కప్పుకొని ఇంట్లో వండుకో. నీకు గీసోయి కూడా ఉన్నది అమ్మా. నేను పిలిచినా నా ఇంటికి రా. ఏ ఊకోరి, మీ ఇద్దరితో నా కోసం కాదు కానీ ఎవరు కొనుక్కుంటారో వచ్చి కొనుక్కోరి. ఇలా పెడతా రారి. ఎట్లా టమాటాలు? 10 రూపాయల కిలో. 10 రూపాయల కిలోనా? ఎట్లనావా? అయ్యో ఏంది అంత గిట్ల మెత్త మెత్తగా ఉన్నాయి? 10 రూపాయల కిలో. మంచిది కాదా? మంచిది కాదా? మీరు ఇద్దరు గుంజి కొనలేదే, గుంజి గుంజి నా తట్ట ఖరాబ్ అవుతుంది. పెట్టు తక్కువ లొల్లి ఎక్కువ మీది. నేను కొనాలి పోయి తొందర కూర కోయాలి. నీ కూర పాడుగాను తర్వాత నెట్టెత్తని మంచి మంచి కాయలు పెడతా. నేను పిలిచిన ఏం పుట్టిందా నీకు? కొడుకుంటా అన్నాడు. అయ్యో నా టమాటాలు
నోళ్ళల్లో మను వీళ్ళ మొగళ్ళు ఎట్లా ఎగుతురో ఏమో ఈ దొంగ ముండలతోని. ఇంకోసారి అయితే విలువరి మీరు కూరగాయలకు మీ సంగతి చెప్తా. ఎన్నడన్నా కూరగాయలు కొన్న మొగాలేనా ఏమి? టమాటాలన్నీ పాడైనాయి. అయ్యో ఈడికే టమాటాలు తక్కువ ధర ఉన్నాయిరా నాయన అంటే ఉన్న టమాటాలు అన్ని పాడేసిరు. వచ్చే 10 రూపాయలు రాకుండా వేసిర్రు. వీళ్ళ దినాలు గాను వీళ్ళ నోళ్ళ మన్ను. ఏం చేయాలి బిడ్డ? ఇగో ఇదే ఇద్దరు కూరగాయలకు రమ్మ దాటలు కొట్టమని పిలిచిర్రు. ఇద్దరు కొట్టలే నా మోకాన్ని కొట్టి పెడతా టమాటాలు. ఏం మంచిదేమో ఇదా సొంటిదే అదో సొంటిదే. తీసుకున్నా 10 రూపాయల కిలో. ఎందుకు అయ్యా నువ్వు పిండి తీసిన మొహం మీద కొడతాను ఏమొద్దయ్యా. మీరు టమాటాలు కొనకుర్రి నేను మీకు అమ్మ. టమాటాలు టమాటాలు చలికాలం వచ్చింది ఉయ్యాలో, బగ్గసలు పెడుతుంది ఉయ్యాలో, నా బొంత ఉన్నది ఉయ్యాలో, నన్నే కాపాడుతుంది ఉయ్యాలో, నేనిడవ ఉయ్యాలో, నా బొంత నిడవను ఉయ్యాలో, ఈ కాలం వచ్చింది ఉయ్యాలో, మళ్ళొచ్చే కాలం దగ్గర నా బొంత ఉన్నది ఉయ్యాలో, నన్నే చూస్తుంది ఉయ్యాలో, నా బొంత నిడవను ఉయ్యాలో, బంగారు బొంత ఉయ్యాలో. మౌనిక ఏం చెప్తున్నావు? ఏంది బాబా ఇట్లా వచ్చినావు? ఇట్లా వచ్చావు అంటే ఏం చెప్పాలి? అవ్వకు జ్వరం వచ్చింది. ఏంది అత్తకు జ్వరం వచ్చిందా? ఎప్పటి నుంచి మరి గీనన్ను ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు ఏంది బాబా? ఏడే ఎప్పుడట్టుంది, అది చెప్పనిత్తలేదు, అది ఏం చెప్తలేదు అన్నట్టుంది. జ్వరం వచ్చింది, అది మొత్తం చెద్దరు కప్పుకో అనుకుంటావు అన్నది. అయ్యో మరి నా చెద్దరు ఏమంటున్నాగా? ఇక నీ పొంత చెద్దరు ఏడిచ్చినట్టుందో కానీ ఇగో 2 రోజులే నాకు జ్వరం వచ్చింది. అది తినే లేదు, ఏం లేదు. మరి అక్క లేదా ఇంట్లో చేయడానికి? అదే వేసి పెడుతుంది. మంచిగా అయింది అనుకుంటూ ఉంటుంది. ఏం చేయాలి చెప్పు? నాకు నేనేమన్నా వేసి పెడదామంటే నాకు చేనులకు పోవడానికి ఆ పనే తీరుతలేపాయి నాకు. ఇగో 2 రోజుల నుంచి అవేం తింటే నేనేం తింటే. అయ్యో పాపం పాడుగాను, దాని మీద మన్నుగాడా మిమ్మల్ని చూస్తలేదా బాబా? చూస్తలేదు. మంచిగా అయింది అంటే ఏం చెప్పాలి చెప్పు దాన్ని? మరి నేను అత్తబా, నేను అండుతా బాగా తిరలే చేస్తా. మరి ఒక్క కేక్ వేసినా కానీ నేను ఊరికి రాపోదునా? ఏం చెప్పేటట్టుంది, ఏం చెప్పేటట్లేదు. వేరిస్తుంది నన్ను. మరి ఇంటికి వెళ్ళకూడదు అయిపోం కదా? ఏమి ఇచ్చుకున్నది ఈడ భార్య తినుకుంటా ఏడా నన్ను దాన్ని తరమేవాడి దాని ఏడు వేరిచ్చినట్టుందా? నేను చూడటానికి ఇట్లున్నా. అదే మొట్టుకు పాడుపడ్డది. ఏ దరిద్రం టైంలో మీ ఇంట్లో పడ్డదు అది. నన్ను అత్తను ఎడబడుతుంది. అప్పుడు నాకు జ్వరం వచ్చింది, ఇప్పుడు అత్తకు జ్వరం వచ్చింది. సరేది నేను అత్తపా, నేను వచ్చి అండుదా, నాకు పానం ఆగుతలేదు. సరే నేను పోతా. నేను తాళ వేసుకొని అత్తపు. సరే. అమ్మో మా అత్తకు జ్వరం వచ్చిందట, నా బొంతన్ని అయిపోతుంది. మౌనిక నూరంతా ఎండుకోపోతుంది అమ్మా. అమ్మా మౌనిక అమ్మా ఈ కాళ్ళని నొత్తుతూ రావే అమ్మా. అయ్యో మౌనిక అన్నిటికీ మౌనికేనా? ఇంట్లో కోడలు లేదా? సచ్చిందా? తినంగ మౌనికే, తాగంగ మౌనికే, పండంగ మౌనికే, ఆఖరికి జ్వరం సావంగ కూడా మౌనికే. తలకే నొత్తంది ఊర్రకే. ఈ తలకాయ నొయ్యదా? ఆ మొఖం కడుగుతా వెంటనే ఎంత చక్కగా కడిగిలేదా? నోట్లిందా నువ్వు చెప్తుంది అని ఊచుడా? లోపలికి వచ్చి కుడుతారంటే లోటు గ్లాసులో సాగుడా? ఇంకా దానికి సరిపోయినట్టు అలా గారప్పలు, సాకినప్పలు, అప్పలు, పాసులప్పలు అన్ని వేసుకొని తిరుడేనా? ఎందుకు తలకాయ? అయ్యో రావులా, ఎందుకు కొడుతున్నావే? ఇప్పుడు కాళ్ళు బాగా కుదురుతున్నాయి, అది అత్త వచ్చుతుందని అంటన్నా. కాళ్ళు నొప్పితే కాళ్ళు నొచ్చేందుకు వచ్చి మౌనికే వస్తానా? నేనేం చెప్తా? విరగొట్టి పొయ్యిలో పెడతానా? అమ్మంటే మౌనికనే రమ్మని మౌనికనే కొంపలు పెడతా. అయ్యో దాంతోనే ఊరేగు. నువ్వు మంచిగా చేస్తా నాకు. మౌనిక రమ్మంటున్నావు కదా, అవ్వా మౌనిక వస్తుందంటే సిగ్గు అనిపిస్తలేదు నీకు కొద్దిగా? దానికి మౌనిక సోయ, నీకు మౌనిక సోయ. మౌనిక దాన్ని తీసుకురా పోరా, కాళ్ళు వస్తుంది మౌనిక. మంచిది మంచిది మన్ని లంగనా
అట్లా కాదు కాళ్ళు వస్తుంది మంచిగా వస్తుంది రొట్టెలు చేసి పెడతాను నీకు. నీకేం పుట్టింది మొట్టుకు మొట్టు నువ్వు పోతుగా మీ అవకాలు రొట్టె పిల్లలు చేసి నేను ఇంట్లో ఉండగా మౌనిక 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 అని కలవరిస్తాను. నేను లేకపోతే కానీ దాన్ని రమ్మంటది. నేను చెయ్యలేదని మీ అమ్మ నన్ను అడిగిందా? నన్ను అడిగిందా రా నల్ల మొక్క? ఆగురా, ఆగురా, నువ్వు ఆగు. నీ కథ ఏంటి? నీకు జ్వరం వచ్చిన నీకు దండం పెడతాను జ్వరం వచ్చిన లెక్కుంటావా? జోలికి రాకే అత్తే. మళ్ళీ మళ్ళీ అంతే కాలు కొడతా. జ్వరం వచ్చిందా లెక్క వండు. నీకేం కావాలో నన్ను అడుగు, నేను చేసి పెడతా. ఆ దిక్కు వల్ల బొంత మొఖం దాన్ని తీసుకొచ్చి అదేమో నా బొంత అత్త నా బొంత ఈ దిక్కు వల్ల వెళ్ళి నాకు అద్దు. నీకేం కావాలో నన్ను అడుగు, నేను తెట్టా. మౌనిక కావాలి. మౌనిక ఎందుకే? మౌనిక ఎందుకే? ఓ అత్త తీసుకొచ్చి జ్వరం వచ్చిందని కొడుతుంది. మౌనిక అంటే ఇంకోసారి మెత్త పెట్టి మౌనిక అంటే మౌనిక కాళ్ళొద్దు రావే. నల్లమొక్కది కొడుతుంది కాదు నన్ను. చాలా ఒక్కడి పడతనే పడతలేదు. మళ్ళీ డబ్బమ్మా తాళం వేసి మళ్ళీ ఊరు తిరుగుతాం అనుకుంటున్నావా? నాకు నేను ఊరి మీద తిరుగుతాను ఎప్పుడన్నా చెప్పింది ఏంది? ఆడ మా అత్తకు జ్వరం వచ్చింది, మా బావ వచ్చి పిలిచిండు పోతాను అన్నం కూర అండ. ఏంది మీ బావ వచ్చి పిలిచిండా? మీ అత్తకు జ్వరం వచ్చిందా? రజని లేదట్నా? ఆ దిక్కు వాళ్ళది చూస్తనే లేదట, మంచిగా అంటుందట, తయారుకున్న తినుకుంటూ ఉంటాందట. అయితే నువ్వు ఏవాడా? మా అత్త కదని నా బొంత పోతే నా దగ్గరకు వచ్చి ఏడ్చింది. నా బొంత కోసం ఊరంతా తిరిగింది. నేను తినకపోతే మా అత్తమ్మ కూడా తినలే. ఇప్పుడు మా అత్తకు జ్వరం వచ్చింది, నేను పోయి అంటుతా. మోహన్కి అండిపేట సాత కాదు కానీ అక్కడికి పోయి అంటుందట అత్తకు. నీకేం రోగం వచ్చిందని నీకు అండి పెట్టాలి ఆడంటే మా అత్తమ్మకు జ్వరం వచ్చింది. అత్త అన్నం అనుకో బిడ్డ, ఈపు ఈపు వలుగుతుంది. ఏ నేను మా అత్తగాడికి పోతా, మా అత్తగాడికి పోతా. అట్లా కాదే సపరేగా మరి మీ బావనే లగ్గం చేసుకుంటే అయిపో కదా, నన్ను చేసుకోక. మీ అత్తతోనే ముందుగా అందరు కలిసి నన్ను ఎందుకు చేసుకున్నట్టు ఈ తలకాయ నొప్పులు ఏంది? వాళ్ళ కట్టుపోతే మా దోస్తులు అందరూ ఎట్టబడతట్టు నేను తిరుగుతారు నన్ను. అవి పెళ్ళవేంది 24 గంటలు పొట్ట కప్పుకొని ఊరు తిరుగుతుంది. పేరు వేది కాదురా బొంత మౌనిక అంటే నా ఇజ్జత్ మానం పోతుంది కాదే. ఎవడా నీకు చెప్పింది? ఆంది పోయిందా ఇజ్జత్ నీది పోయిందా? కప్పుకున్నది నాకే పోలే, నాకేమనిపించదు. నీకేం రోగం వచ్చిందని? ఇప్పుడు ఆ రజని అండి పెడుతుంది కానీ బా అన్నం ఎత్తు నాకు ఆకలి అవుతుంది. నాకు తెలియదు. నేను మా అత్తగాడికి పోదా, మా అత్తకు జ్వరం వచ్చింది, నేను కాకపోతే ఎవరు చూడరు. పరాయిది అవుతుందా? ఇంట్లో దాన్ని నేనే మేనగోడలు నేను చేయకపోతే ఎట్లా? ఇల్లు దగ్గర ఉన్నప్పుడు నాకు సర్వం ఆదుకున్నది, నేను పోతా మా అత్తగాడికి. ఏమో నీకు ఆవరం నాకు తెలుస్తలేదే, మెల్లమెల్ల మాట్లాడే కొద్ది నీకు బాగా అవుతుంది. నడు ఏం పలుకుతుంది? అమ్మా మా అత్తకన్నా వడదా కూరనా అంటే అన్ననిత్తలేడే అమ్మా. ఓ దిక్కు వల్ల మమ్మల్ని ఈడగొట్టిందే అమ్మా. ఇప్పుడు నా మొగడు కూడా తయారైందే అమ్మో. ఎవరన్నా తింటారు రాబో అయ్యలాలా, మమ్మల్ని ఈడగొడదామని చూస్తాడు అయ్యలాలా. ఇక నేను చస్తా అయ్యలాలా. దొర్రకు నీ అబ్బా ఏం ముట్టిదాన్ని ఉడతానవే? వాడకట్టంతా ఇచ్చేది మనం తీసింది కాక మళ్ళీ సోకం పెట్టుకుని పెడతాను. నేను పోతాను. పోయి అగ్గిదలు పడి నీళ్ళు శర్రబడి నీళ్ళు నీకు అగ్గిదలుగా నీ బతుకు ఏడా? నువ్వు మనిషి వాడిని ముడుతున్నావా అనే? ఇది భూమికి జానం లేదు, నాకు సుక్కలు చూపిస్తుంది పొద్దుందాకా తెల్లందాకా. అబ్బా నీకు ఇంట్లో అండి పెట్టలేదా నేను ఎన్నాడు? మా అత్తకి అండి పెడితే నీ కళ్ళు ఓడతలేవా? నువ్వా? నువ్వు కూడా గట్లనే పోతావు. పో నా బొంత పోయినట్టే పోతావు. అలా అత్తుపో ఇంటి మొక్కన చెప్పారా అంటే బాబు. ఇదే కట్టబట్టి నేను చంపితే నీ పరిస్థితి ఏంది? నల్ల మొక్క పోడా, నీ గాయ మొక్క పోడా. అబ్బా కొట్టిదానా భూమికి జానం లేవు ఎందుకని బాబు? ఇటు పోతే మా అత్తకు ఇటు నాకు ఒకటే మొగ జ్వరాలు వచ్చి పడైతుంది. పాపం మా అత్త 2 రోజులకి వెళ్ళి తింటలేదట. అత్త ఏం బాబా చేసుకున్నామే అత్త?
ఒకరోజు నీకు ఒకరోజు నాకు జ్వరం వస్తుంది అత్త. నల్ల ముగ్గని జ్వరం వచ్చిందో చూడకుండా కొడుతుంది అదే బిడ్డ. కొట్టిందా అయ్యో అత్త, ఆనందించలే పడగానే అత్త. గిన్నెక రొట్టె పిల్లలు చేసిపోవే అమ్మా. చేస్తనే అత్త, దాని మీద మన్నువాడా ఎవరి కళ్ళు పడ్డాయో ఇలా పాపం పాడుగాను ఇలా దినాలుగాను అత్త. అవి కాళ్ళు వస్తున్నాయా వద్దుతో పట్టు. ఇటు కొంత ఇటు అత్త. సూపర్ తల్లి. కొంత కప్పుకొని ఇది ముసుగేసుకొని నువ్వు ఇద్దరు కలిసి ఆ రోడ్డు పట్టుకొని తన నాన్న అనుకుంటా పోరి. ఇక సెట్ అయితే రవ్వలుకోరు అత్త అది విలువంగానే నువ్వేమో చల్లవాడి మెల్లగా నా కాళ్ళు నొక్కలే అని మాట్లాడుతున్నావా? నువ్వేమిటికి వచ్చినావు? నేను ఇట్లా పిలిచిన లేదు మాట్లాడుతున్నావు. నా మొగడు తీసుకొచ్చిండా నిన్ను? చెప్పవే కొంచెం సిగ్గు ఉన్నదా, మానం ఉన్నదా? అత్తో రకం అవ్వో రకమా? పంటవా రొట్టె పిల్లలు వేసి ఇయ్యరాలేదా? జనం అంత దాఖల్లో తీసుకురాపోలేదా? ఈ కాళ్ళు వస్తులేదే అమ్మా. అది జ్వరం వచ్చిందని అత్త కూడా లొల్లే అన్నా నీతోటి. నువ్వు నన్ను పిలిచి నన్ను పని చేయమని అన్నవా? నా కాళ్ళు వస్తున్నాయని నాకు చెప్పినవా? కూడా మౌనిక మౌనిక అని అవు మరి నువ్వు అన్ని వేసి పెడితే నన్ను ఎందుకు పిలుస్తుంది? ఇంత కూడా విలువలేదు. నీకే సిగ్గు లేదు, నీకే బుద్ధి లేదు, నీకే ఏం లేదు. ఇంట్లో ఏ పెట్టుకున్నావు? కొంచెం కూడా సిగ్గు లేదు. నేను బోరు. నేను మా అత్తమ్మ జ్వరం వచ్చింది, నేను రొట్టెలు చేస్తా. అది ఉంటే నాకు జ్వరం తక్కువ అవుతుంది అమ్మా. మందులు ఎక్కడేనే అమ్మా. నీకేం తెలుసు ప్రేమలంటే? అందరు పెట్టుకొని వచ్చారు. నన్ను ఇంటి పెట్టే అమ్మా, అది గట్టే పడుతుంది. జ్వరం కూడా లేసుకుంటే జ్వరం జారతలేదమ్మా. సగం మంది కళ్ళు మావిన్నే. ఒక రోజు మా అత్తకు జ్వరం, ఒక రోజు నాకు జ్వరం. మంది పాడుగా తిక్కు వాళ్ళ కళ్ళు కదా. చేసుకొని మీ అత్తకు ఓ అండి పెట్టుకోమా. పొద్దుగా తిప్పేసుకుందాం అని అమ్మా. జిట్టు తీస్తా, నేను నీకు తీస్తా. కళ్ళే పక్కు అంటాయి. దాని పాడుగా కొట్టోళ్ళు తింటాది, పర్రోళ్ళు తినుకుంటా వంటాంది. గింతగానే ఇంకిత జ్ఞానం లేదు. బంగ్లాలు ఉండి పండుకుంటూ ఉంటాంది. మరి అత్తకు బాధ వచ్చింది, నేను జ్వరం వచ్చింది కదా దాకల్లోకి తీసుకపోదా రొట్టెలు ఎత్తాను ఏమి లేదు. తయారుకు తింటుందట, బావ నిండా పెడుతుందట, అత్త నిండా పెడుతుందట. అత్త నేను వచ్చినా కదనే, నా మీద రానితోటే నీకు జ్వరం వచ్చినట్టుందే. నేను ఇప్పుడు పోయి కొన్ని రొట్టెలు ఎత్తా, సరేనా? గోళీలు ఏమన్నా వేసుకున్నావా? గోళీలు వద్దు, నువ్వు వచ్చినావు కదా, నాకు గోళీలు వద్దు. అత్త బంగారం, నేనంటే ఎంత ఇష్టమో. దాంతో కొలుసుకోకుండా రొట్టె పిల్లలు నేనేం కొలుసుకోను దిక్కుమని దాంతో. నువ్వు ఎక్కువనే, అది కాదు నాకు. వారి మహేష్ వచ్చింది కాదురా అది. ఉడుకుడుకు రొట్టెలు పుట్టింది దండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా. రొట్టెలు చేస్తా మంచి మాత్రం. నీ చేత సాయం పెట్టించినా తనకి నొప్పి తక్కువైంది బిడ్డ. మరి ఏమనుకుంటానవి అత్త నేను అంటే? అబ్బో నా బొంతకుతుంది. నేను ఏమనుకుంటానవి అత్త, మంచిగా పెడతా, నెత్తి నొప్పి అంతా పోతుంది తెలుసా. మౌనిక మంచిగా ఎంత మంచిగా పిండి పడుతుంది. ఇక అత్త నీకు నోట్లే రొట్టెలు వేసుకుంటే గర్రిపోయేటట్టు అట్లా వేసిస్తానే. మౌనిక నాకు నీకు పూరీలు చేసిద్దా బావా? నీకు ఇంకేమైనా కావాలా మరి చేసిద్దా? పూరీలు, మడత రొట్టెలు, మడత రొట్టెలు మంచిగా ఉంటాయి. ఇగో నెయ్యి ఉన్నదా? నెయ్యా ఫ్రిడ్జ్ కావచ్చు. తమ్ముడు వచ్చి నాన్నకు రెండు. ఏం చెయ్యా? బావకు మడత రొట్టెలు చేసిద్దావా? లేదు బావకు కాదు, అత్తమ్మకు మడత రొట్టెలు, బావకు పూరీలు. కాదే వచ్చి ఎంతసేపు ఉంటావు నువ్వు? అన్నం తిన్నది చూడవు, ఏం చూడవు. నీకేమైందని?
అయ్యో నాకు జ్వరం వచ్చిందని వచ్చింది ఇట్లా పట్టుకో. నువ్వు కదా మౌనిక రమ్మను అంటావు కదా పిండి పిండి పట్టు. రొట్టెలు. ఇట్లా 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 ఊపితే పిండి ఇగో ఇగో బా ఇటు చూడు. ఇగో పట్టు పిండి పట్టు. వా వా ఆ, భక్తి. మా ఏయ్, కొట్టకురా, సిగ్గు శరం మానం మర్యాద ఇజ్జతి ఇవన్నీ ఉన్నాయా ఆ? ఈ ఆడది నా ఇంట్లో కలిసి పానం మంచిగా ఎత్తండి ఇట్లా పట్టు ఇది నువ్వు ఇది నీ ఇది నువ్వు ఇది నీ ఆ, ఆగు, ఆగు. నీకేంటే మాడతా రొట్టెలు నాకు పూరి అక్క నీకు దీంతో సామోచా చేయొచ్చు నాకు చేయన్నా. నాకు దీంతో అయ్యో నీకు జ్వరం వచ్చిందా బాగా నీకు జ్వరం నీ జ్వరం ఏడవా కివిలతో ఏమిటి కూర్చున్నావు నువ్వు ఈడ అంటే ఆడి మొక్క పొడి ఆడి మొక్క పొడి నీకేడవైతే నీ చిట్టి కిందకి వెళ్ళి పెడతాం మీ దాకా సరే పాకెళ్ళ పిండి అనుకుందాం మళ్ళా. అయ్యో బట్టలన్నీ ముట్టల కలుతున్నాయి. చీర పాడుగా ఏ 4 రోజులు కూడా ఆగుతలేదు చక్కగా. అంతగానో బొంత వేసుకున్నా కానీ ఎండ పట్టు తగులుతలేదు ఈడ పట్టు తగులుతలేదు. దీనికి చీరలన్నీ ఖరాబ్ అయి పడుతుంది. అవు కానీ ఇంకప్పట్లో మా చిన్నమ్మ చీర పెట్టింది ఐనలో పోయేటప్పుడు. ఆ చీర అన్న చూసి పెడతాం. మరి ఈ నల్లి కుట్టోడు వస్తే మిషన్ కాడికి అన్న పోయి ఇచ్చట్టు ఆయన పెట్టి పాడబడ్డా. ఇది నా పొద్దునేనా? అమ్మ నా పొద్దునే! అమ్మ నా పొద్దు దొరికింది! 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 నా బొంత దొరికింది! నా బొంత దొరికింది! నా బొంత దొరికింది! అమ్మా! బుజ్జి ఉండ నువ్వు లేకపోతే నేను ఒక్కొక్క పూటనే అన్నం తిన్నా.
ఎందుకు నన్ను నిడిచిపెట్టున్నావే గిన్లా? అయినా ఈ నల్లి కుట్లోడు బొంత చెర్ల వారేసిండు అన్నాడు కదా, అసలు బ్యాగులకి ఎట్లా వచ్చింది? ఈ రెడ్ వేయండు. ఈ అబ్బాయిదేమో ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తలేదు, ఉన్న పనులన్నీ నొక్కని చేసుకుంటూ అవుతుంది. పెద్ద తలకాయ నొప్పి అవుతుంది దీంతో. ఏం చేస్తుంది ఇంట్లో? ఎప్పుడు పిల్లల కోడలు ఇంటనే ఉంటుంది, గుడ్లు పెట్టిన కోడలే. మౌనిక బొంతమ్మ 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 నువ్వు లేక ఇల్లు చిన్న ఓయే బొంతమ్మ. బొంత ఎందుకే బొంత నన్ను నిడిచిపెట్టి వేయను? ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా నిద్రపోలే కాయ నువ్వు లేక. మౌనిక ఉన్నావానే? ఏం చెప్తానవే? మౌనిక మౌనిక ఏం సప్పుడు ఎత్తలేదు. కొత్తది చేత అయింది కాబట్టి నేను మౌనిక ఓ మౌనిక ఏ ఆపు, ఏమైందే? ఏ పుట్టిందని ఎడతాను? మళ్ళీ పుట్టిందే కదా నువ్వు బొంత నీడ వారేసినావు, నాకు ఊకే గుర్తుకొస్తాను. ఏ బొంత? నా ముందుగల బొంత. బొంత గంగల ఓను, బొంత గంగల వారేసిన ఎన్నడో చెప్తే కాదే, చెర్ల వారేసినది. ఈ పాటికి కాళేశ్వరం దాకా కొట్టుకపోవచ్చాయండి. ఎందుకే? కాళేశ్వరం దాకా కొట్టుకపోయిందా? కాళేశ్వరం దాకా? మరి మంచిగా మాట్లాడు, నన్ను చూసుకుంటే. నేను చూసుకుంటూనే మాట్లాడతాను. ఏమైంది? నన్నే చూసుకుంటే మాట్లాడు. నేనే చూసుకుంటా మాట్లాడతాను. ఏమైంది? మంచిగా చూడు. మంచిగా చూస్తానా? బొంత ఎలాగ పోయింది? కాళేశ్వరం బొంత ఓలే. నా బుద్ధి సరిపోతుంది రా. ఎడ పెట్టినా చెప్పినావు? కాళేశ్వరం సత్తావు పక్కన పెట్టుకొని నువ్వు దాపెడతావు. నీకు మనసు ఎట్లా వచ్చింది? మరి ఏం చేయాలి దాచిపెట్టకుంటే? నేను ఒక్క పూట కూడా తిండి నా బొంత లేక. బొంత ఏమంటే నేను కూడా ఒక్క రోజు కూడా నిద్రపోలే. టైం కంటి పెట్టావు, ఓ మంచి చీర కట్టుకోవు, బయటకు పోదామన్నా బొంతే, పట్టుకోంగ బొంతే, నన్ను నిడిచిపెట్టి బొంత చూసుకోమంటాను. ఇక దాన్ని దాచిపెట్టకుంటే ఏం చేయాలి? అయినా ఊకున్నావంటే అట్లా కూడా ఊకోలే. మళ్ళీ ఇక వాడు మా బాడుకోగాడు, మా అన్నగాడు మళ్ళీ ఇద్దరు తెచ్చి దాపనం చేసి నీకు బావని తిడితే బట్టలు కూడా తీసి కొడతా. నువ్వు మనిషి ఆడో మనిషి, నీ బొంత చెర్రవు, నీ బొంత కాగలవు, కొట్టి కొట్టి చంపుతావు. నువ్వు ఇట్లా కాదురా, చంపుతురా అయ్యా నువ్వు మొల్లరా బంగారు బొంత అవు. కానీ ఇప్పుడు నాకు 2 బొంతలు అయినాయి. ఈ బొంతనేం చేయాలి, ఈ బొంతనేం చేయాలి? ఇది పానమే, ఇది పానమే. ఒకడు కింద వేసుకుంటా, ఒకడు మీద వేసుకుంటా. అద్దద్దద్దు, ఇది నాది కదా, ఇది బావకిత్తా, ఇది బావ ఇచ్చింది కదా, నా గుర్తుకు పెట్టుకుంటా. ఇది బావ గుర్తు, ఇది నా గుర్తు. ఇది బావ గుర్తు, ఇది నా గుర్తు. ఇది బావ గుర్తు, ఇది నా గుర్తు. దీనికి పిల్లలు కాలేదే, దానికి పిల్లలు కాలేదే. ఏందో ఏమో ఈ భగవంతుడికి ఇట్లా చెప్తాడు. ఎవరికన్నా ఇట్లా మంచిగా ఏముండకి బొమ్మలతో ఆడుకుండా అవుతుంది. నా మేన కూడా టీ చెప్పలే సంతానం కానీ పొల్లకు జిట్టు దాటినట్టున్నది. ఆ బొంత పట్టుకొని తిరుగుడు ఊరికే బొంత బొంత ఆడబట్టే పొల్ల. చెప్ తినదాయా, ఏం తినదాయా, ఏందో ఏమో ఏం చేసుడు. నా లెక్కనే నా మేన కూడా. ఏమైంది నీ మేనగోడలకు? ఏం లేదే, పిల్లలు పుడితే మంచిగుండు అని అంటానా. నీకు ఎవరన్నా పుట్టినా, దానికి ఎవరన్నా పుట్టినా ఎత్తుకుని కూసుందినా, ఇట్లా పొద్దుపోతలేదా, ఏం లేదా, ఏం పని చేయాలి, తినుడు కూసుడు గింతే అవుతుంది. పిల్లగాళ్ళు ఉంటే ఇంత సంబరం అనిపించు. దానికి ఎవరైనా పుడతారా అంటే దానికి నా లెక్కనే చెప్పండి సంతానం అవు. కానీ మరి ఏందో పొలం చిట్టునాటి కట్టున్నాను అంటాను. అంటే ఈ మధ్య జిట్టి దాటితే కూడా పిల్లలు అయితే లేరా? మాకు తెలియపాయి కొత్త చిత్తం. ఇంట్లో ఓ కోడలు ఉన్నది,
దానికి ఇంతవరకు పిల్లలు కాలే. మరి నా కోడలకు పిల్లలు అయితే నా వంశం నిలబడుతుంది, నాకు అందంగాని అని ఆలోచిస్తారు. కానీ నా మేన కోడలికి పిల్లలు కాలే, దానికి నా లెక్కనే తొందర అవుతారు అనుకున్నా, నా లెక్కనే తొలసూరు కొడుకు పుడతాడు అనుకున్నా. కొడుకు పిల్లలు పుడతారా నీ లెక్క? మేన కోడలకు పిల్లలు పుడతారా? మరి కొడుకు గంగలో పోని, కోడలు గోదాట్లో పోని, నీకు మేన కోడలు కావాలి కదా. నేను గట్లెందుకన్నానే, దాన్ని కుట్టాలి నీ కుట్టాలి, దాన్ని కుట్టిన సంబరమే నీ కుట్టిన సంబరమే. గట్లెందుకు అనుకుంటా ఎప్పుడు నేను అన్ని గివే పిచ్చి మాటలు. నీ ఎంత మంచిగా మాట్లాడినా కూడా గిట్లనే మా ఆయనవే కొంచెం పడుతుంది. ఓ మూగదందా నీకు కొడుకు పుడతలేరని నేనే కొంచెం పడతానా, నువ్వు చక్కగానే ఉంటాను కదా. నువ్వు నీ కొడుకు లంగలు ఇద్దరు పోయి దాని కొంప విన్న వాడు ఉంటాడు, దానికోసం ఆరాటపడు. ఇవన్నీ కావాలంటే ఒకసారి మీ అవ్వని పిలిపి మాట్లాడదాం. పిలిపిస్తా, ఇంకా ఆడదాకా వేస్తా. ఊకే గడదాకా ఎందుకు కోడలింద కొంట పోయి తిరిగిరా పోరాదు. మళ్ళీ మాట్లాడ అంటుతాడే వాడు కూర, నీ కొడుకు వచ్చే వరకు కూర గోలిచ్చి అంటారు. నాకేం అవసరం, మీరే ఉండకుండా తింటా అంటే నువ్వు గోలించుకుంటా అని పెట్టాను. నాకు చేసి నన్ను అడుగుపోతుందవ్వా. మౌనిక ఏంది ఈ బయట వస్తుంది? మౌనిక ఏమైంది మౌనిక? వెళ్తున్నావు బావా? ఇగో నా బొంత దొరికింది బావా. పాత బొంత దొరికింది కదా? దొరికింది. ఏ దేవుడు గారి నుంచిందో ఏమో నా బంగారు బొంత దొరికింది. నల్లికుట్లోడు చెర్లో వారేసినా అని చెప్పిండు. ఎక్కడ దొరికింది మరి? కాదు, బీరువా మీద బ్యాగులు వేసి జిబ్బు పెట్టిండు. బాగానే తెలియదు నల్లికుట్లోడే. కర్రెమ్మకపోడు ఎంత ఏడిసిన బాబా, పిల్లం ఏడితే కూడా ఆయనకు పట్టింపులు లేవు. అదే నేను ఏడితే నువ్వేం చేసినావు? ఈ బొంత తీసుకొచ్చి ఇచ్చినావు. నీ లెక్క ఉండాలి. బొంత దొరికింది ఎట్లయితే అది ఏడు మరి ఎడిపికిండు పీకని బాబా. నాకు 2 బొంతలు అయినాయి, ఒకటి మీద వేసుకుంటా ఒకటి కింద వేసుకుంటా అని అనుకున్నా. కానీ నాకు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వద్దు అయితే అన్ని. నువ్వు నాకు ఈ బొంత ఇచ్చినావు కదా, నీ గుర్తుకు నేను ఇచ్చుకుంటా. నా పాత బొంత ఉన్నది కదా, నీకు బొంత ఇస్తా. అది నేనే కప్పుతా. చిటికలు బావా, నువ్వు ఎక్కడికి అయినా కానీ బొంత తీయద్దు, సరేనా? సరే, ఈ బొంత నేను కప్పుకుంటా, సరేనా? ఎచ్చగున్నది మంచుకుంటది బాబా, ఆ బొంతలది మంచుకుంటది తెలుసా. ఇక అన్నం తిన్నా గానీ మనసున పడుతుంది, పండుకున్నా గానీ మనసున పడుతుంది, ఎగిరినా మనసున పడుతుంది, పని చేసినా మనసున పడుతుంది. బొంతలేంది ఒక్క నిమిషం కూడా ఉండబుద్ది కాదు. మౌనిక ఏ మాట కమాట చెప్పుకోవాలి కానీ నువ్వు కప్పుకున్న బొంత నీకు కప్పుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే బాబా బాగా అయింది కదా తిన్నాక. ఏం లేదు బాబా, అన్నం తిన్నావా అంటానా. ఏడ తిన్నా, అది కూర వేసింది, అందుకే కూర కోసం వచ్చిండికి. అయ్యో, కూర ఏం చేయకపోతే ఇంట్లో ఏమి పెట్టుకున్నదట? ఏమో మంచానికి చాపుకోను అన్నది. దాని మీద మా అన్ను వాడా. సరే బాబా, నువ్వు అన్నం తినకు ఎంతసేపు అవుతుందో ఏమో, నేను 2 కోడిగుడ్లు తెచ్చి మంచిగా గోలిచ్చి పట్టుకొని వస్తా. దగ్గర గోలి ఫ్రై చేస్తా. సరే నేను పోయేస్తా. సరే తీసుకోరా చెప్పురా. చెప్పు, ఆకలి గంట సేపు అయింది తిని. గంట సేపు అవుతుందా? 10 నిమిషాలు తెస్తా. సరే. మా బాబా నా బొంత వేసుకొని పోతే నేను వేనట్టే అనిపిస్తాను. అమ్ము కూర వండాలి. నీ 5 ఒక్క బొంతు ఉన్నప్పుడే నాకు సుక్కలు చూపించింది, ఇప్పుడు 2 బొంతలు అయినాయి. నాకు తెల్లదాకా పొద్దున్నాక ఇక నాకు నరకం చూపిస్తుంది. ఇది పొట్టిది నాతో ఆడుకుంటుంది, ఇది నాతో చక్కగా మంచిగా ఉంటలేదని ఆ బొంతను తీసి దాచిపెట్టిన. మళ్ళా ఇంకో బొంత దాపరం చేసిండు మా అన్నగాడు. ఇప్పుడు అది వేయింది ఇది వేయింది 2 వచ్చింది. ఏవో తలుచుకుంటేనే అంత భయం అవుతుంది. పొట్టిది గిత్త లేదు కానీ ఇలాగ సుక్కలు చూపిస్తాను. లారాతెట్ల రాసినవే అమ్మో, ఓ దేవుడా లారాతెట్ల రాసినవు దేవుడా, వావా నాకేసండి దాన్ని దొరింపి చేసినవే అమ్మో, వావా నా జీవితం సంగనాకి పోయిందే అమ్మో, వావా బొంత అని బొంత దాబరం అయిందే అమ్మా. అసలు మొగొన్నై ఉండి నేను ఎందుకు ఎడతానా? ఎవరైనా ఉంటే ఇజ్జత్ పోతుంది, ఎవరైనా నింటే నా ఇజ్జత్ మాల మొత్తం పోతుంది. నేను మొగొన్నే,
నీ అబ్బాయి ఇలా 1000 రూపాయలు ఖర్చు అయినా మంచిదే ఫుల్ తాగి దాని సంగతి చెప్తా ఎటైతే నీ అబ్బా కుక్కలు చూపిస్తాను పొట్టిది మొత్తం అగ్గి దరగా పెడతా గ్యాన్స్ ఉండే పోసి నీ అబ్బా ఎందుకు పొట్టిది మా ఇంట్లో చదువుతుంది ఇదే సందు మా అత్త లేనప్పుడు నా ఇంట్లోకి వచ్చి ఏదో దొరుకుతాను కదా వాళ్ళు ఉంటే నీ సంగతి చెప్పనియరే దొంగ దొంగ ఇప్పుడు 4 అందుకుంటాను నీ చేతిలో బుజ్జట్టలు ఉంటా నీ చేతులు రీపోను ఏమిటి కొడతాను రే పని శాత కాదు గంటగా కొడతాను ఇది నువ్వైతే మరి ఇదేమలో నేనేనే దొంగనుకున్నావా నేనేనే దొంగనుకున్నావా మూనాలి కుట్లోడా నీ తోడు మొగల గంగ మొగల అంటే ఈ బొంతలు ఇచ్చారు నీకు ఈ బొంత కదే నేనే మా మౌనికి ఇచ్చింది నేనే ఇచ్చిన అక్కడికి ఏదో అది పెద్ద ఘనకార్యం చేసినట్టు నేనే ఇచ్చిన నీకు సిగ్గులేదే నీకన్నా దరిద్ర పనవాటి ఈ బొంత ఈ బొంతని ఆ బొంతని కొంచెం ఇచ్చం కాదు మౌలిక కొంత మంచి సూపర్ ఉంది కదా అదేంటి డ్రెస్ నల్లి కుట్టాడు అది బొంత బొంతని ఎందుకు మౌలిక ఆకలి అవుతుంది కొడుకుల కూడా తెచ్చినావా ఇచ్చిన తెచ్చుకొని ఇద్దరు పెట్టుకోండి నీకు ఇంట్లో ఈ పెండ్ల వాడిన కూర నచ్చదు కానీ మౌనిక కడుగు దగ్గర తెచ్చినావా పాసల కూర తెచ్చినావా బంకల కూర తెచ్చినావా అని దాన్ని అడుగుతావా నీకు నీకు ఎన్నిసార్లు చెప్పనే ఇది ఇది అయ్యో కోడిగుడ్ల కూర అయ్యో కోడిగుడ్ల కూర అయ్యో కోడిగుడ్ల కూర నోరు తెచ్చి ఎత్తే సంపద నోరు మీ మొత్తం ఈ బుచ్చగల ముందు నీకే ఉన్నది అంటే మళ్ళీ గీ అలవాటు ఎందుకు చేసినావే అదా అదా ఇది బావ నాకు ఇచ్చింది గుర్తుగా అది నా ఫస్ట్ వంట కదా నేను ఇచ్చిన బావకు మళ్ళా 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 బాగా ఫస్ట్ పోతాడు ఈ బొంత కారబెట్టి అత్త ఇంకోసారి బాగా బొంత ఇచ్చిందట బొంత ఆడికి బంగారం ఇచ్చినట్టు ఈ నల్లి ఈ దరిద్రం నాకు ఎన్నడు పోతుందో ఏమో ఇలా దాన్ని మొత్తం పొరక వేసి దాన్ని అవ్వ దీన్నా ఇలా మొత్తం పొరక కావాలండి అవ్వ ఏ మౌనిక వేది మళ్ళా తలుపులు పెట్టి మందిలో పడి తిరగవేందిగా దీన్ని ఇట్లా కాదు ఇలా దీన్ని ఏదన్నా కూడా చేస్తా ఇంత ఇదంతా ఉండాలి నేను ఉండాలి పెంచొద్దు ఏ మౌనిక ఇటు ఎవరా రే ఏ మౌనిక మా అత్తమ్మ ఇంటికి వేస్తాం సరిగా మరి ఏం చెప్తాడు ఏమో మా బావ ఏం చెప్తాడు ఏమో దీనికి మోడ అంటే మొత్తం భయం లేకుండా అయిపోయింది నీ అబ్బాయి ఇంటికైతే రాని మొత్తం వేస్ట్ లెక్క కనబడుతున్నా ఎటు తిరిగి వస్తున్నావే ఆగు నువ్వేంది గట్ల మాట్లాడతాను నేను మంచిగా మాట్లాడతాను నువ్వు ఎటు వేస్తావు ఆగు ఊగుతున్నావేంది ఊతా నువ్వు ఎటు వేలే చెప్పే తిరుక్కుంటా నా ఇజ్జత్ మాల మొత్తం తీసుకుంటా వాడుగట్టు మీద నన్ను ఏం చేస్తావు అనుకుంటావు చెప్పులు ఈ బొంత ఏంది నీ అవతారం ఏంది పండంగా బొంతే ఏంది బొంత ఏంది ఈ బొంత నా బొంత చలి పెట్టకుండా వేసుకుంటాను బొంత
కాదు ఇవాళ నిన్ను గొడ్డలు అందుకని మొత్తం నరికి తునుకలు చేసి ఉడకబెట్టి ఊరు మొత్తం పెడితే దవకిస్తాను నీ అబ్బా. తాగిందంతా ఒక్కడ దెబ్బకి దిగాలే. అదేంది నా మొత్తం ఇజ్జత్ మానేసి అబ్బా. ఏంది కొత్తగా నువ్వు తాగచ్చుడు? తాగుతా బరపడతా అజ్జాయి పెట్టే తాగుతున్నా అజ్జాయి పెట్టిన కలబెట్టని తాగుడు. అరే వాడకట్టి మీద ఊళ్ళో మొత్తం నా ఇజ్జత్ మానం పోతుంది. ఎటు వేళ కూడా బొంత బొంత నీకెందుకురా? నా సంసారం గురించి నీకెందుకు? మీరిద్దరు కలిసి నా ఇజ్జత్ మానం తీస్తారు. అసలు ఈ ఊళ్ళో నాకు విలువ లేకుండా చేస్తారు. వదిలేదు వదిలేదు విలువ మిమ్మల్ని కాదు ఫస్ట్ దీన్ని నువ్వు ఏంది కాదు చేసే బాగా గింతకంత అనుకుంటున్నావా? చంపుతాను నరుకుతా. ఏమనిపిస్తలేదా నీకు? ఎవరి సంసారం వాళ్ళు మంచిగా చేసుకోవాలని ఆలోచన ఉండదు. ఎవరి సంసారం వాళ్ళు మంచిగా చేసుకోవాలని ఆలోచన లేకుండా ఓ బొంత అని ముసళ్ళని లెక్క 60 ఏళ్ళ ముసళ్ళని ఇవాళ రేపు వచ్చింది ఎండాకాలం ఇంకా ఏం రోగం అని బొత్త కప్పుకొని మీద కూర్చున్నావే? నీకు కొద్దిగా సిగ్గు సరం లేదా? పోతుంది ఇజ్జత్ పోతుంది. మరి నీ మొగన్ కన్నా సోయలేదా? దానికన్నా సోయలేదు అని నా ఇజ్జత్ ఇస్తారు. ఆడు మొగాడు చేసుకున్నాడు అందుకు ఎట్లుండాలి? కొద్దిగా మరి నా పెళ్ళ నా మాట ఇంటలేదని ఎన్ని రోజులని ఓపిక పడతాడు, ఎన్ని రోజులని బుద్రకించుకుంటాడు, ఎన్ని రోజులని సంపాదించుకుంటాడు. నీకేం తెలుసు? నా 5 సంవత్సరాలు మళ్ళా దీన్ని మొత్తం నాకు అదంతా అవసరమే లేదు. సంపతి లొల్లదు. నువ్వు ఇప్పటికన్నా మారి ఆ బొంత తీసి అవతల వారేసి అవతల కాలబెట్టురి. అది మళ్ళా నాకు కళ్ళ కనడు అనుకో బిడ్డ, నిన్ను సీర్ పోగులేస్తా. ముద్దుగా చీర కట్టుకొని ఇంట్లో ఉండక బొంత నువ్వు 60 ఏళ్ళ ముసలన్నా అరికట్లం కడతలేదు. ఏం మాట్లాడవేంద్ర నువ్వు? నలుగురు ఎక్కడ నువ్వేందే బావా బావా నువ్వుకే ఆనమని పడ్డా? నువ్వేంద్రా ఏదైనా లొల్లైతే సపడాకి ఇంట్లో చూసుకోవాలి కానీ బజార్లో ఎన్ని రోజులు సపడాకుంటారు? ఎన్ని రోజులు చూసుకుంటారు? చేసుకున్న మొగుడు కాదా? ఆయనకి ఇజ్జత్ అనిపిస్తలేదా? మందందరూ ఏం మాట్లాడుతున్నారు? నేనే నీకే పనే ఊరు మొత్తం పాట పడతారు. ఊరు మొత్తం నువ్వు ఇంకోసారి మళ్ళీ దాన్ని వెనకేసుకొచ్చుకుంటా. తెలియదు అని ఊకుంటా అంటే అట్లనే లాగం మనం ఈడ ఉండురాదు, ఈడ వేసి రాదు. నేను ఏడుంటే ఆడికి రావాలి, నాతోనే ఉండాలి. నువ్వు ఈ ఊళ్ళు ఉండే రాదు. నా ఇజ్జత్ మానం చేసిన నేను రాను. పోగులు పెడితే అమ్మా అనుకుంటానవా? తలకే వల్ల కొట్టుకుంటావా? అరే దిక్కు వల్ల రానమాట. ఇప్పుడు ఏడుకో తీసుకపోతే నాకు జ్వరం వస్తే ఇక మా అత్త చూసుకుంటది, మా బావ చూసుకుంటాడు. ఊళ్ళు ఉన్నా అని చెప్పుకున్నా. నేను ఏడుకోను వాడికి ఎవతన్నా రోగం వస్తే మొగని పక్కకు ఉంచుకోవాలనుకుంటది, ఇంట్లో మనుషులు ఉంచుకోవాలి. నువ్వేంటి అత్త లేదు, నాకు అత్త కొడుకు బావలేడు, వాళ్ళు ఉండాలి. నీకు రోగం ఉన్నప్పుడు రోజు తాగే మొగడు ఉండగా ఏమిటికి రోగం వస్తుంది నీకు? మరి ఏడుకో తీసుకపోతే నాకు ఎవరు చేస్తారు అక్కడ? మన ఇంట్లో ఉంటావా? అట్లాడు ఎవరు చేస్తారంటే మళ్ళీ అదే ముచ్చట అంటూ ఆయన ఎంత ఓపిక గల్లోడే పట్టుకల. నువ్వు ఇన్ని రోజుల నుంచి అడ్డమైన వేసినా కూడా ఓపికతోనే ఓర్చుకున్నాడు. ఏం రోగం? ఓ బొంత అని ఓ నా మొగంతో నీకు ఏమిటికి ఈ ముచ్చట్లు? బొంత పాడగాను ఈ ఊళ్ళో మొత్తం ఇజ్జత్ మానం తీసినావు. ఈ ఊళ్ళో తలెత్తుకోలేకుండా చేసినావు నువ్వు. కోడలు ఫోన్ మళ్ళా మాట్లాడతావు. సిగ్గు అనిపిస్తలేదా? నీ కొడుకుతో నేను ఉన్నప్పుడు దాని మోసం ఉండద్దా? మరి నేను అత్తగాని నా బొంత తీసుకొని వస్తా. పండ్లు రాస్తాయి మళ్ళా కోత అమ్మ. ముయ్యి నోరు ముయ్యి. ఆయన కోపంతో ఆ కూర మొద్దు తీసి నేను ఎత్తి పిడాత వెళ్తాయి. కొబ్బరికాయ తలకాయ నడు ఇంటే నడు పీకి
పోయి నీ దండం హలో. పెడతా. నీ కాలు మొక్తా జర ఏమనకు పొల్ల. ఏమా? మాట్లాడదు నీ నాకు ఎమ్మడి. అవసరం లేదు. ఏమనకు జర పొల్ల. నీ అవ్వ. నడు. వేసుకోని నా బిడ్డ, చెప్పేది. బొంతద్దేమద్దే ఇక. చెప్పు చెప్పు సల్లగుండా. ఏ వర్రకు నువ్వు మళ్ళా మాట్లాడు తాగుర్రా నీ తాగుడు పాడుగాను. నడు ఇంత నడు. బొంతద్దేమద్దు బిడ్డ, సపరేట్గా పోయి ఆ ఆయన అరే తోటి ఎన్ని పోమా. రోజులు అది నాకు అర్థం కాదు మొత్తం తలెత్తుకోలేకుండా వేసింది ఇజ్జేబట్టి నేను తాగుడు అలవాటు తెలుసా కాదు ఆయన ఎంత మంచోడు. చూడరా నీ ఒర్రుడు చూడవు మంది చూడ ఎట్లా చూస్తుర్రో వాళ్ళందరు చూడు ఎట్లా మరి మరి చూస్తారు. ఏదన్నా ఉంటే ఇంట్లో చూసుకోరా అరే ఏం లోలికి బాధ అట్లా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు చూడబట్రి. అరే నాకు తెల్లందాకా పొద్దున్నాక తిన్నది మనసులో పట్టకుండా తాగింది మనసులో పట్టకుండా దమ్ దమ్ చేస్తుంది బయటకు పోతే నేను మొగన్నా ఆడదాన్ని అంటారు మరి నేనేం చేయాలి నీ అవ్వ సావన్నాడు దుబాయ్ అయితే గంత ఇదయ్యేదాకా అందరు చూసుకుంటున్నావు. అందరు చూస్తారు. పో బిడ్డ పో. పోయి ఏమనకు జర నీ బాంచ దండం కాలు మీద దండం పెడతా కాలు మీద. నువ్వు అట్లా గదిరిచి పెట్టకు భయపడతాను పొల్ల ఏమనకు. ఈ బొంతలు ఇవన్నీ మానుకో. నీ మొగంతోని మంచి సంసారం చేసుకో. మంచి ఓ ఎవరో ఉంచుకోగా. నీకు అడ్డమైన వేషాలేంటే నీకు ఉద్యోగం మంచిగా ఉండే బొంతలని చిన్న పొరగాల లెక్క చిన్న పిల్లల లెక్క ఎత్తనవింద మౌనిక. నీ సంసారం నీకు ఉండాలి. ఆయన తాగుడు అలవాటు అండి. ఇట్లా అయితే పిచ్చోడు అవుతాడే. నువ్వు ఇట్లనే చేసినావు అనుకో ఇంకా పిచ్చోడు అవుతాడు. చేసుకోకు పో. నీకు ఎప్పుడన్నా చూడబుద్ధి అయిందంటే ఫోన్ చేయి. అత్తది నీకు అంత అంత ఆ, అత్తగా నాలుగు బాగా వందలు వచ్చి ఈడ కొట్టుకుంటుంది. ఉండొచ్చు పో బిడ్డ. అట్లా ఇట్లయితే అత్తు అంతే. ఇప్పుడు అచ్చిపోతుంది. వచ్చలేదు పోనీ అయితేనే. నడు నువ్వు నడు నడు నడు. దండం పెడతా. నడు పొల్ల భయపడతాంది. చూసినావా ఎన్నడు దాగని మనిషి ఇలా గంతగనం దాగి ఎవ్వలకు ఆవుకుంటా అయిపోయి. పోయా ఏమనకు జర భయపడుతుంది పొల్ల. ఏమనకు కొద్దిగా బుద్ధి చెప్పుకోవాలి. ఏం మనిషివి నువ్వు నీ కొడుకు ఏవట్టి అది గట్ల తయారైంది. పోకు ఇవ్వు. ఏం లోల్లో ఏమో ఈ లోలి పాడగాను. ఇది ఎంత ఎంత అద్మానం ఉన్నది చూసినావా. నువ్వు నీ కొడుకు వేసిన కథలు ఏడు దాకా వచ్చిందో సుశీల్లా. మొదగాలే ఆ బొంత కప్పుకొని అది ఇంట్లో పొంట తిరిగినప్పుడే కొద్దిగా గట్టిగా భయం చెప్తే గిరిదాకా వచ్చా. నేను పెళ్ళాను అది పెళ్ళామో నాకు అర్థం కాలే. మందందరూ నా ఇజ్జత్ తీసిళ్ళు నా మానం తీసిళ్ళు. ఇప్పుడు కూడా దాని దగ్గరనే నిలబడి నువ్వు వెనకేసుకురాబడితివి. ఇక ఉండు రవ్వలాలా మీరే ఉండురి. నువ్వు నీ కొడుకు నీ మేనగొడలే ఉండి ఇలా నీకు చేసుకున్న కోడల కంటే మేనగొడలు ఎక్కువైపోయింది. ఇక నేను కూడా కొంపలు ఉండా. నాకు పిచ్చిలు ఎత్తుంది. ఇజ్జత్ ఓడు నాతో కాదు. ఇక మీరే ఇంకేంది ఇక అయిందేదో అయిపోయింది కదా రజనీ. ఏంటిది అయిపోయింది ఏంటిది. అక్కడికి వచ్చిన మంది ఏమంటారు? అరే నీ మొగడేంది గరంతో తిరుగుడేంది? ఏదన్నా ఉంటే నీ మొగనికి చెప్పుకోవా? నువ్వు గింత మంచి పెళ్ళ ఉండగా గానే అరే ఆయన మనసులో ఏం లేకుండా వాటికి నా మరదలని మాట్లాడినా కూడా మంది నానా రకాలుగా మాట్లాడబట్టి. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు కదా వాళ్ళు ఉండలేరు కదా ఎందుకే ఇప్పుడు ఏంటి వెళ్ళిపోయాడు? నేను ఉండనే ఉండా. వీళ్ళు మీరు మారరు. నేను చేసుకున్న కోడల్ని కానీ అదే మీకు చేసుకున్న కోడలు అయిపోతుంది. ఇలా పిల్లగాడు తాగచ్చా బొబ్బ ఏకపోతే మీరు ఇదే గౌరవం చేస్తారు. ఇంకా 4 వద్దులకైనా మళ్ళీ ఏమంటుంది? నా అత్త నా బావ నాతో ఉండాలి అంటారు. దానికి మీరే ముఖ్యం. మీకు అదే ముఖ్యం. మీరే ఏదో మేనకోడలానికి ఇంత గౌరవం చేసినా కానీ లేకపోతే నేను గౌరవం ఎందుకు ఎత్తనే? ఏమద్దావా నేను ఉండా. నాతోని కాదు నేను ఉండత్తమ్మా. నీకు దండం పెడతా. అంతే గట్లా అందుకే ప్లీజ్ దండం పెడతా. నేనే నీకు దండం పెడతా. అయిపోయింది కదా. నల్లి కుట్లాడ చేసిందంతా చేసావు మళ్ళా. ఏంటిది కాదు అయిపోయింది కానీ ఏంటిది కాదు ఏంటిది చిన్నప్పుడు ఒక దోస్తులే ఎవరు తోసు అది. నీకు పెళ్ళ వచ్చినాక కూడా సిగ్గు సేరం అనిపి నువ్వు తీసుకోకొత్తమ్మా. ఇగో నీ కాలు మొక్కమనే మొక్కుతా. నేనే నీ కాలు మొక్కు. ఎందుకు? అది అయిపోయింది కదా నేను పోతుంది కదా అది ఉంటుందో చెప్పు. నాకైనా నువ్వైనా ఎప్పటికీ నాకు ఉండేది అది అర్థం కాలు చేసుకోవే. మొక్కుతా అని చెప్పినప్పుడు ఇప్పుడు దానికి కదా. 4 బుద్ధి మాటలు మంచిగా చెప్పినావు. నువ్వు కూడా అర్థం ఏం అర్థం చేసుకోవాలి. చేసుకోవాలత్తమ్మా? ఎన్ని రోజులు నీ భరించిన తెలుసా? ఎన్ని రోజులు అది తెలివంది ఓపిక తెలుసా? వాడు మాట్లాడిండు మేనకోడలని నీ మాట్లాడినా కానీ తప్ప మేము ఏమన్నా వాడు ఏమైనా తప్పు చేసిండో చెప్పేమో. ఏం తప్పు చేస్తారు? ఏమైనా తప్పు చేయమంటావా? అట్లా కాదని చిన్నప్పటి కలిసి పెరిగినాం కదా ఆయన నాకు ఒక చెల్లె లెక్క ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? నీకు షెల్లాస్ ఉంటుంది అని మాట్లాడుతున్నావు కానీ 10 మంది చూడుకో 10 రకాలుగా మాట్లాడతారు. ఎదికైనా నీ అవ్వ నువ్వు ఆమెను ఎన్నికేసుకొచ్చిన కొద్దీ అది గింత అధ్వానమైంది. నీకు కట్టుకున్న పెండ్లం అన్న సోయి లేకుండా పోయింది. లేత దాని ఆశ పొద్దుకుతే దాని ధ్యాస. నీకు ఎప్పుడు దాని ధ్యాస తప్ప నా ధ్యాస లేదు. ఇక అసోటి పనులు ఏమే రజని దాని జాగలు అది పోతుంది కదా మంచిగానే ఉంటాడు ఇక నా కొడుకు నీతోటి. ఇవన్నీ నాకు తెలియదు అత్తమ్మా. మీరు ఇప్పటికి నా పెండ్లై 5 ఏళ్ళు అవుతుంది. దాంతో నేను ఏడాది బట్టి బొర్రెత్తున్నా. ఈ ఉండు నాతోని కాదు. ఆయన మారడు నువ్వు మారవు. ఇప్పుడే అంటున్నావు కదా అది పోతుందాడు తీయ అది పోతే మారదా అంటే అది ఉంటేనేమో మారడు కానీ అది పోతేనేమో మారతాడా? నాకంటూ భార్య అన్న విలువ ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. గట్ల ఎందుకంటారు రజని? నీ మీద మాత్రం మాకు ప్రేమ లేదా చెప్పు? అది మేనకోడలు అయ్యేపటికే గౌరవం చేసినాం గాని
ఏం మేన కోడలైనా ఎంతవరకు ఉంచానో గంతవరకు ఉంచాలి అత్తమ్మ. అందరు ఏమన్నారు అసలు చేసుకున్న కోడలు నువ్వైతే నీ మొగనికి నీ అత్తకు దాని మీద గింత పట్టింపేందని. నన్ను కట్టుకున్నోడు ఒక్కనాడన్నా నా గురించి ఆలోచిస్తాడా? తప్పైందా? ఏం సరే తప్పైంది? తీయవే, సరే తీయవే, మాదే తప్పు ఇక. ఇంకేంది ఒప్పుకుంటున్నాం కదా మాదే తప్పని. ఇంకింతకన్నా ఏం ఇగో, చెప్పాలి ఇక. అది ఈ ఊళ్ళు ఉన్నాయి, ఈ ఊళ్ళకెళ్ళి వేయినా నువ్వు దాన్ని చెల్లె అనుకున్నావచ్చు. నాకెరికే నువ్వు చెల్లె అనుకుంటావని. మందేమనుకుంటారో ఆలోచించవా? దాని మొగడు చూసినావా పాపం, ఇవాళ ఎంత పిచ్చోడాయిండు. ఆయన నేను ఓపిక పట్టుకున్నాం కాబట్టి మీరు ఇన్ని రోజులు అది చిన్న పొర అని చేసిన కథలు అన్నిటికీ మేము భరించుకున్నాం కాబట్టి మీ ఆటలు సాగినాయి. పాపం ఆయన ఇవాళ ఎంత ఆగమైండు. ఒక మొగోని మనసు తిరిగితే ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? అదే ఇక ఇవన్నీ వద్దు. వాళ్ళ సంసారం వాళ్ళకి నువ్వు మంచిగా ఉండాలి, మాట్లాడకు. మీ సంసారం మీకు మంచిగా ఉండాలి. అద్దురు అది నీ కోపానికి ఇంకొకసారి రాకే జర. ఇట్లనే జరిగింది అనుకో అత్తమ్మ, నేను చెప్పక చేయక ఏడికన్నా పోయి సత్తా. నేనైతే ఉండా చెప్తున్నా. ఇక ఇదే నువ్వు మారకపోతుంటది నీకు. అరే ఇప్పుడు దాన్ని ఏమనకు రాదు, కొంచెం కోపం ఉంటుంది, సపరేకుండు నువ్వు కూడా. వదినా పెద్దమ్మ మేము పోతాను. సరే బిడ్డ, పైన బిడ్డ మంచిగా ఉండు, పోతున్నా. భయపడకు. ఏమన్నాడు అట్టి కోపానికి వచ్చేటలు ఒళ్ళు పెట్టిండు కానీ ఏమన్నాడు, మంచిగా చూసుకుంటాడు కాదు బిడ్డ. ఆ? మంచిగా ఉండు సరేనా. ఫోన్ చేయి అప్పుడప్పుడు. అదేదో తెలిసి తెలియక అట్లా చేసింది. నువ్వు ఇక అవేం మనసులో పెట్టుకొని అక్కడ కూడా పోయినాక దాంతో రొల్లు పెట్టుకోక సంపతు. సరేనా? సరే వదిలే. చేసుకున్న భార్య ఏదైనా తెలిసి తెలియక చేసినా కూడా దాన్ని ఓపికతో భరించే అంత గొప్ప గుణం భర్తకు ఉండాలి. అది అర్థం చేసుకో. నీది అంత గొప్ప గుణం అని నాకు తెలుసు. అందుకే ఇన్ని రోజులు నువ్వు భరించినావు. ఇక ముందు కూడా ఏ లొల్లులు కాకుండా చూసుకోరి సంపతు. తల్లిదండ్రులు లేని పోరి అని గౌరవంగా పెంచినా కానీ పొల్లోనే ఏమనకు కొడుక. మౌనిక, పోయిన కాడ మంచిగా ఉండు సరేనా? ఇక్కడ నీకు ఆపతికి సంపతికి అందరం మేము ఉన్నాం, నీకు చూసుకున్నాం. అడిగి వేయినాక ఎవ్వరు లేరని బెంగటిలకు. ఇక నుంచి చిన్నపిల్ల బుద్ధులు మాని, నీకు ఒక సంసారం ఉంది, నీకు ఒక భర్త ఉన్నాడు, వ్యవహారం ఏంది అనేది తెలుసుకొని నీ పన్ను చేసుకో. ఎప్పుడైనా చూడబుద్ధి అయితే ఫోన్ చేస్తే అత్తమ్మ నీ దగ్గరికి వస్తుంది. బావా నేను కూడా అత్తం. సరేనా? అమ్మగారి ఇల్లు కూడా ఇదే బిడ్డ, రా అప్పుడప్పుడు మర్చిపో. ఏమన్నది అక్క కూడా కోపంలో అన్నది అది కానీ ఏమన్నది. నాకు నీ మీద నువ్వేదో బావతో మాట్లాడి ఇంకేదో నువ్వు వీడికి వచ్చి ఉంటావన్నది కాదే. లోకం అంతా ఎట్లుంటదంటే ఇంకా చిన్న పొరలు ఎక్కలేంది, ఆ బొంతేంది, ఏ వారం అంతేంది, దానికో మొగుడు ఉన్నాడు, సంసారం ఉన్నది అని అందరు మాట్లాడుకునేసరికి నీ మీద కోపడ్డా. కానీ నువ్వేందో నాకు తెలుసు, బావేందో నాకు తెలుసు. సరేనా? చిన్నపిల్ల బుద్ధులు మానేసి ఇకనైనా మంచిగా సంసారం చేసుకో. సంపతు పైలం అది తల్లి లేని పిల్ల. ఏదన్నా తెలిసి తెలియకన్నా కూడా నువ్వే పెద్ద మనసు చేసుకొని ఓపికతో ఉండు. పోయిన కాడల్లా పైలం ఉండు అక్కడ. చూడబట్టి ఎప్పుడన్నా అన్నా దాన్ని. అదే ఒక మొగోడు ఎప్పుడు తాగుతాడంటే కట్టుకున్న భార్య, కడుపులో పుట్టిన పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు మంచిగా లేకపోతేనే ఆ మొగోడు తాగనే అలవాటు లేనివాడు తాగిండంటే గప్పుడే అర్థమైంది నువ్వెంత మంచోనువో నాకు తెలుసు సంపత్. నాకు ఎవ్వరి మీద ఏం కోపం లేదు అని, దాన్ని కూడా నేను ఎప్పుడు ఏమనలేదు. దాని చిన్నపిల్లల మనస్తత్వం అన్ని మనసులో పెట్టుకొని సపరేట్ ఉన్నా. కాకపోతే ఓ రోజు అన్న మాట దాన్ని ఎదురు చూసుకుంటూ వచ్చిన. కానీ ఊళ్ళే నాకు మొత్తం తలెత్తుకోకుండా చేసింది చేయబట్టి. అందుకే ఈ ఊళ్ళో ఉంటే నాకు మంచిగా అనిపిస్తలేవు అదిని. అందుకే అక్కడ దూరం పోయి బతుకుదామని నేను పోతున్నా. సరే సంపత్, నువ్వు ఆలోచించింది మంచిగానే. ఓ 4 ఊర్ల తర్వాత పోయి బతుకుతానన్నా అక్కడ మంచిగా ఉంటది. సరేనా? మౌనిక పైలం. మౌనిక జాగ్రత్త. సరే బాబా. పైలంగా చూసుకో. అక్క, ఇన్ని రోజులు నాకు తెలియలే, నేను ఏ భ్రమ మీద ఉన్నానో కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఇలా నాకు అర్థమైంది. నా కోసం ఒక మనిషి ఇట్లా మారిపోడేందా అని ఆలోచిస్తే నాకు అయ్యవ్వలేనందుకు నేను ఇట్లా అయినా అనుకొని నాది నేను ఆలోచించుకున్నా. ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా. బాధపడకి అబ్బాయి, ఇప్పటికైనా నేను అర్థం చేసుకున్నావు కదా, మంచిగా ఉండు సరేనా? నాకు ఎవ్వరు చెప్పిపోయేసరికి ఇట్లా అయిపోయింది అక్క. అవ్వయ్య లేని పిల్లగాలని నేను కూడా గౌరవం చేసినా గానీ, లేకపోతే నీకు చెప్పుకోపోదు నానే గిది గట్లా అని. సరే అత్తమ్మ, పోయేత్తా మంచిగా ఉండు. పోయేత్తా. నీకు ఏ ఆపద ఉన్నా మేము ఉన్నాం. సరేనా? ఫోన్ చేయి. ఫోన్ చేయి సంపతు, మేము ఉన్నాం. ఏ ఆపదకైనా మాకు ఫోన్ చేయరు. ఊరుగా ఊరు పోతుళ్ళు పైలం. అవుతుందాక వేయత్తలే. చూసినవా
ఒక మనిషి చెడిపోవాలన్నా ఒక మనిషి పైకి రావాలన్నా తను ఎన్నుకున్న మనుషుల సపోర్ట్ వల్లనే. మనం ఏదో ఒక రోజు గట్టిగా మాట్లాడి ఆమెకు బుద్ధి చెప్పేది ఉంటాం. ఇవాళ ఇంత బాధను భరించా. తెలిసినవి నువ్వు అంత ఎత్తివి, తెలిసిన మీ అమ్మ అంత చేసే. దాని సంసారం దానికి ఉంటేనే దాని బతుకు ఒక విలువ ఉంటుంది. అర్థమైందా? పో, పోయి అటు పోయి సహనంపిరా పో. అయ్యో బిడ్డ, ఇయాలనే పోతురా మీరు? పోతున్నారా? జర పోయిన కాడ పైలం మరి జర మంచిగా ఉండురాడా. ఏం లొల్లిలు పెట్టుకోకురి బిడ్డ. దాన్ని జర ఏమన్నా జర కొట్టకి. ఏమన్నాడు ఆయన? ఎప్పుడు ఏమనలే. ఏమనకు ఎప్పుడు ఒక మాట అనలే పాపం. బిడ్డ బాధపడదు. నిమ్మలంగా పోరు బిడ్డ. నిమ్మలంగా పోరు. చేరుకున్నాక ఫోన్ చేయి సంపత్. పాపం పొలం చూసే కోసం అనిపించబట్టే. సంసారాలు అనేటివి నమ్మకం మీద జరగాలి, గిట్లా అనుమానాలతో గొడవలతో కాదు. అయినా ఏ భార్య అయినా భర్త పరువు 10 మందిలో నిలబెట్టేలా ఉండాలి కానీ తక్కువ చేసేలా ఉండకూడదు. ప్రేమతో మీ ఎంఏఎస్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా, మాస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే బొంత సిరీస్ అంటే 10-20 పన్నది ఈ సిరీస్ ని మాత్రం చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇందులో ఎంత ఫన్నీ ఉందనేది మౌనిక క్యారెక్టర్ కానీ, సంపతన్న క్యారెక్టర్ కానీ, మా అందరి క్యారెక్టర్లు కానీ చాలా బాగా ఎంటర్టైన్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ అందరికి మరొకసారి మా టీం అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే చలికాలం అనేది అయిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయింది. కాబట్టి ఇంక ఇది ఇంతటితోనే ఆపేస్తున్నాం. మళ్ళీ మీకు మంచి సిరీస్ తో మీ ముందుకు వస్తాం. మీ అభిప్రాయాన్ని అయితే మా కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఇంకెట్లాంటి కంటెంట్లు కావాలి, ఎట్లాంటి వీడియోస్ కావాలనేది అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టి ఎంఏఎస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.